మనం నింపబడవలసినవి కొన్ని ఉన్నాయి. మనం వాటిని ఏ స్థాయిలో నింపబడతామో ఆ స్థాయిలో మన నుంచి ఫలాలు ఉంటాయనే మాట నేను చెప్పా. మనం వేటితో నింపబడాలి, వేటితో నింపబడమని దేవుడు కోరాడు. నింపబడటం అంటే ఏదో కొద్దిగా కలిగి ఉండటం కాదు. ఇప్పుడు ఇది నింపబడిందా, పూర్తిగా నింపబడిందా? నా దగ్గర ఉన్న గ్లాసు నింపబడిందా? నింపబడలా, ఒక పావు వెలితిగా ఉంది, అవునా? ఇప్పుడు ఎంత ఉంది? గ్లాసులో నీళ్ళు ఉన్నాయా లేవా? కానీ పూర్ణంగా ఉన్నాయా? ఒక పావు ఉన్నాయి. ఫస్ట్ చూపించినప్పుడు ముప్పావు ఉన్నాయి, తర్వాత చూపించినప్పుడు సగమే ఉన్నాయి, తర్వాత చూపించినప్పుడు ఇందులోనే ఇంకా ఈ పావులో కూడా ఇంకొక పావు, అంటే ఇందులో కూడా సగం, పావు కంటే తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. పావు కంటే తక్కువ ఉన్నా కూడా నీళ్లు ఉన్నట్టే, నీళ్లు లేకుండా అయితే లేవు, కానీ అల్పంగా ఉన్నాయి, అల్పంగా ఉన్నాయి. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే పరిపూర్ణంగా ఉండటానికి, సమృద్ధిగా నింపబడటానికి మీరు శ్రద్ధ వహించండి అంటున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది చెప్తున్నాను, పరిశుద్ధాత్మాభిషేకం. రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి, పరిచారకుడు, సేవకుడు ఎవరైనా సరే, దేవుని సంబంధులు అందరూ కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండునట్లుగా ప్రార్థించటం, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు దేవుణ్ణి వేడుకోవటం, ఆ విషయమై ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉండటం, ఆత్మ పూర్ణులై ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. సో మనం నింపబడవలసినటువంటి సంగతుల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడటం, లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడటం. దీని గురించి ఇక్కడే కాదు, 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అని ఉంటుంది. 4వ అధ్యాయంలో ఇప్పుడు నేను చూపించిన 31వ వచనంలో కూడా వారు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, నిండిన వారై అని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మీరు కానీ చూడగలిగితే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండు అంటాడు. చూడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండు. అనగా ఆత్మ చేత నింపబడి ఉండండి. నింపబడటం అంటే 2 విధాలా చెప్పుకోవచ్చు. కడుపు లోపల వెళుతుంది, ఫుల్గా నీళ్లు తాగాను అనుకో, పొట్ట నీళ్ల చేత నింపబడినట్లు, ఓకేనా? రైట్. పైనుంచి కింది దాకా నూనె పోసారు అనుకో, నా నెత్తిన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం నూనె చేత నింపబడ్డాడు అని అర్థం కూడా వచ్చింది, అవునా? నీళ్ళ దానిలో మనల్ని ముంచామనుకో, మన చుట్టూ మన పైన అంతా ఏమున్నాయి, అప్పుడు మనం దేని చేత నింపబడ్డట్టు? అది మన లోపల ఉన్న ఖాళీని నింపుటే, మన చుట్టూ ఉన్నదంతా మన మీదకి వచ్చి మనల్ని కప్పుట కూడా నింపుటే. సో మన మీద కప్పుట అనేది కూడా మనం నింపబడుట అన్న దాని అర్థమే వస్తుంది. మనం తాగి నింపుకోవటం కూడా నింపబడటం అన్న. సో ఆత్మ చేత నింపబడుట అంటే ఆత్మను లోపలికి గైకొనుట, రెండవది ఆత్మ అభిషేకము చేత నింపబడుట అనే 2 అర్థాలు వస్తాయి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు. పరిశుద్ధాత్మని గురించి చెప్పాలనుకున్నప్పుడు తాగుబోతోళ్ళ వ్యవహారం తప్పితే వేరేదేం కనపడలేదా దేవుడికి? వాళ్ళేదో పరిశుద్ధుల్లాగా, మందేదో పెద్ద పరిశుద్ధమైన దానిలాగా దాని గురించి మాట్లాడాడేంది? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని రక్షింపబడ్డ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ సంఘంలో తాగుబోతులు ఎవరైనా ఉండుంటారా? ఎవడన్నా ఒకడైనా అరాకొర ఉంటే ఉండొచ్చు, రక్షణలోకి వచ్చి కూడా మళ్ళా త్రాగుబోతుగా మారిపోయినోడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడేటప్పుడు మద్యం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకు దీన్ని తీసుకొచ్చాడని కొద్దిగా అక్కడ ఆలోచిస్తే కొన్ని రహస్యాలు బయటపడతాయి. తాగుబోతోళ్ళు ఒక విషయంలో మనకు సూపర్ మాదిరి అని చెప్పి గతంలో ఒకసారి ఒక ప్రసంగం చేశారు. తాగుబోతోళ్ళు నేర్పుతున్న మాదిరి ఏంటని తెలుసా మీకు? తాగుబోతోళ్ళ దగ్గర నేర్చుకోదగ్గ పాఠాలు బుర్రం అనుకుంటే ప్రతి ఒక్కడి దగ్గర పాఠం ఉంటుంది. ఇప్పుడు డ్రింకర్స్ దగ్గర ఉన్న పాఠం ఏందో చెబుతాను.
త్రాగుడు అనేది ఒక్కసారిగా ఒకడు దానిలో పరిపూర్ణుడు కాడు. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తాగుతూ చివరికి దానిలో పరిపూర్ణత సాధిస్తాడు. ఒక డ్రింక్ మాస్టర్ పరిపూర్ణత సాధిస్తాడు. ఆ పరిపూర్ణత సాధించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది అతని పరిస్థితి అంటే, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ప్రాణం, ఇల్లు, ఒళ్ళు, సంసారం, పేరు, పరపతి, మంచితనం మొత్తం వదిలేస్తాడు. ఒక్క మందు ఉంటే చాలు అన్నట్టుగా అయిపోతాడు. అన్నీ వదులుకొని జస్ట్ మందు ఉంటే చాలు అంటాడు. ఇక ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు ఆ మత్తులో నుండి విడుదల పొందడానికి ఇష్టపడడు. మీకు తెలుసా తెలియదా? ఎంతమందికి తెలుసు? మస్తు మందిని చూసాం మనం. ఒక గంట ఖాళీ వస్తే ఇబ్బంది, ఆరంగా పోయి తాగుతుంటాడు. ఒక్కొక్కడు కొద్దిగా నోరు తడారిందంటే పోయి తాగొస్తుంటాడు. ఆ మత్తు దిగితే ఆ మనిషి పని చేయలేడు, పూర్తిగా దాని వశం అవుతాడు. ఒకవేళ డబ్బులు లేక ఒక పూట ఆగాల్సి వస్తే మనిషి కూర్చోలేడు, నిలబడలేడు, బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటుంది. దానికోసం అవసరమైతే ఒక ఆయన చెప్పాడు, తన సొంత కూతురు యొక్క చెవి పోగులు కూడా అలాగూ రాకపోతే అలా చెవిని చీల్చి ఆ పోగులు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బుతో తాగానని సాక్ష్యం చెప్పాడు ఒక దైవజనుడు. అంటే ఎంత డేంజర్ అయిపోయిద్దంటే ఇక ఉచ్చనీచాలు కూడా మరిచిపోయి ఏమున్నా లేకపోయినా నాకు ఇప్పుడు అర్జెంటుగా మద్యం కావాలి, లేకపోతే నా బాడీ షివరింగ్ ఆగదు, నేను ఏం చేయలేను, నాకు కావాలని ఆ మద్యం మత్తుడై దానితో నింపబట్టడం కోసం ఎంతో తప్పిస్తాడు. దాని నుంచి ఎడబాటు కోరుకోడు. ఆ మద్యం మత్తు నుంచి తన ఫ్రెండ్స్ కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? పాయింట్ నెంబర్ 1, మత్తులో నుండి బయట పట్టడానికి ఇష్టపడ్డాడు. పాయింట్ నెంబర్ 2, తనకు ఫ్రెండ్స్ను కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? తాగుబోతాడు తాగనోడిని ఫ్రెండ్గా చేసుకోడు. త్రాగుబోతాడు త్రాగనోడిని ఫ్రెండ్గా చేసుకోడు. ఒకవేళ ఎవడన్నా త్రాగని ఫ్రెండ్ ఎవడన్నా దొరికితే అదొక యజ్ఞంగా పెట్టుకొని, అదొక యాగంగా పెట్టుకొని వాడిని కూడా ఇదంతా వాడిని చేసిన దాకా వాడు వదిలిపెట్టడు. ఎంత ప్రోత్సహిస్తాడు అనుకున్నావు? కొంచెం తీసుకోవచ్చు కదా లైట్గా, ప్రాబ్లం ఉంది, కొంచెం తీసుకో నువ్వు కూడా. అబ్బాయి నాకు వద్దంటే వద్దంటే చేసేది ఏముంది, కొద్దిగా తీసుకో లైట్గా, ఏముంది, జస్ట్ ఫ్రెండ్షిప్ కోసం జస్ట్ ఊరికి అట్లా. వాడు ఏం చేస్తే తాగుతాడు కొద్దిగా, ఏదో ఫ్రెండ్ కోసం కొంచెం తాగని ఏం మెచ్చుకున్నాడు, అబ్బో ఒక గుట్టకే తాగేసావుగా, అమ్మో నువ్వు మామూలుడి కాదని మెచ్చుకుంటాడు. వీడికి ఒళ్ళు పొంగిద్ది, పోయి ఇంకో గ్లాస్ పోయి అంటాడు. అసలు ఎంత ప్రోత్సహిస్తాడో, ఎంత పొగుడుతాడో, ఎంత మెచ్చుకుంటాడో వాడికి ఎక్కిందాకా. అర్థమైందా? వాడి లైన్లోకి దిగాడు అనుకో, ప్రశాంతత వీడికి. ఎందుకంటే ఇక తన ఫ్రెండ్షిప్ వల్ల తనకి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వాడు కూడా మనోడు లిస్టులోకి వచ్చాడు కాబట్టి ఇక నువ్వు తాగుడు మానేయని చెప్పే ఆలోచనే ఉండదు ఇక వానికి. వాని చుట్టూ ఆ క్లైమేట్ పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ను కూడా తాగుబోతులను ఏర్పాటు చేసుకుంటాడు. రెండవది అంటే వేరే స్వరం వినబడకుండా అచ్చంగా మందుని గురించి వర్ణించే వాళ్ళే వాడి చుట్టూ ఉండాలా. మన బ్రాండ్ వచ్చిందిరా, మామూలు లేదు అసలు, అమ్మో అసలు ఇంత స్మెల్ కూడా లేదా, అసలు ఎట్లా ఊరక ఒక 3 అంశాలే తీసుకుంది, అసలు దిమ్మ తిప్పింది నాకైతే. అవునా, ఏంది పేరేంది? వాళ్ళ డిస్కషన్ అంతా దీని చుట్టే ఉంటుంది. ఏ ఊరన్నా పో, మనకు అడ్రస్లు కూడా తెలియ, వాళ్ళకి మంది ఆడ ఉందో తెలిసిద్ది. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వినని ప్రభు చెప్పినట్టు ఈ ఆడబట్టుకుంటాడు ఈ తాగుబోతాడు. ఏ ఊరికి పోయినా సరే వాడు అనుచరుడు ఒకడు ఉంటాడు, ఎవడొకడు వాడి జాతోడు ఒకడు ఉంటాడు. అంటే 4-5 గల్లిస్తాడు రోడ్డు మీద, ఏంది ఏమన్నా దొరికితాడా అంటాడు. ఏంటిది అంటాడు ఎరగనోడైతే. దానోడు అనుకో, ఎందుకు దొరకదో అంటాడు. ఇటు మన జాతోడే, ఏం సరుకు దొరికిద్ది అంటాడు. అలా కలుపుకుంటారు అన్నమాట. మనకేమో అసలు మనం పోయిన అడ్రస్ కూడా మనకు తెలియదు. వాడు మంది ఆడ దొరికిద్దో చెబుతాడు. జస్ట్ 4-5 టచ్ చేసి అంటే వాడి జాతోని ఈజీగా గుర్తుపడతాడు. అంత చురుగ్గా ఉంటారు. సో నంబర్ 1, దాని నుండి విడుదల పొందడానికి ఇష్టపడ్డాడు, ఎప్పుడు ఆ మత్తులో ఉండాలనుకుంటాడు. రెండవది దాని చుట్టూ ఉండే వాతావరణం కూడా దానికి సంబంధించిన వాతావరణం. మూడవది ఒకవేళ ఎరగనోడు ఎవడన్నా వస్తే వాడు కూడా ఆ మత్తులోకి వెళ్ళడానికి వాడికి చేయదగ్గ ప్రోత్సాహం తప్పకుండా ఒకడుగా 4 కలిసి చేస్తారు. 3, 4వది పరస్పర సహకార కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటారు.
అంటే ఏంటో తెలుసా? వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, సింగిల్గా తాగడు, ఎట్టి పరిస్థితుల్లో నలుగురిని ఎంటేసుకొని పోతాడు. మన ఇంట్లో ఏమంటారో తెలుసా? సరే వచ్చి డబ్బులు వచ్చినాయి, తాగి సచ్చాడు, ఒకటి తాగి సావచ్చు కదా, నలుగురిని వేసుకొని పోతావేం రోగం నీకు అంటారు లేడీస్. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈడు తాగి పాడు చేసేది కాక నలుగురు తీసుకెళ్ళి పోపిచ్చి డబ్బులన్నీ కాజేస్తున్నాడని. నో, కాజేట్లా, అతడు బ్యాంకులో వేసుకుంటున్నాడు డబ్బులు. అయితే బ్యాంకులు వీడి దగ్గర పైసలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి నలుగురికి తాపించడం వెనక ఆంతర్యం ఏంటో తెలుసా? పరస్పర సహకార కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. రే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను తాపుతున్నా కనుక నాకు లేనప్పుడు మర్యాదగా మీరు కూడా, అది దాన్నే పరస్పర సహకార కేంద్రం అనుకుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు లేవనుకో, నలుగురు ఉన్నారు వీడికి, రోజుకు ఒకటి టచ్ చేస్తాడు. ఏంద్రా ఏం లేవురా, ఉందా అంటే ఇది ఆల్రెడీ తాగున్నాడు వాడి దగ్గర. కృతజ్ఞత ఇంత లేక నాలుగు టచ్ అవుతాడు. మీరు కృతజ్ఞత గలవారై ఉండు అన్నది నెరవేరుస్తారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళి దాపిస్తాడు. అట్లాగా ఏ తాగుబోతుందని మీరు గమనించండి, సింగిల్గా తాగరు. సింగిల్గా తాగాడంటే ఖచ్చితంగా అతడు తొందరలో మారిపోతాడు, ఎక్కువ కాలం ఆ తాగుడులో నిలవలేడు. బృందంగా కూర్చొని తాగుతారు చూడు, బృంద తాగుబోతులు, వాళ్ళు మాత్రం పొరపాటును కూడా మారరు. కష్టం. ఇక దేవుడే వాళ్ళని స్పెషల్గా జుట్టు పట్టుకొని లాక్కొస్తే తప్ప సామాన్యంగా మాత్రం కష్టం. ఎందుకంటే అంత ఐక్యతను కలిగి ఉంటారు కాబట్టి ఒకడు ఏదైనా జారిపోతే మిగిలిన నలుగురు వాడిని అవసరమైతే బ్రెయిన్ వాష్ చేసైనా సరే మళ్ళీ మందు ఆపిస్తారు. అలాంటి ఏర్పాటు ఉంటుంది వాళ్ళకి. నేను చెప్పేది జోక్ కాదు, నిజంగా 4 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, దాని నుంచి ఎడబాటుని ఇష్టపడ్డాడు. అవునా? ఎప్పుడు ఆ మత్తులో ఆ మందు పూర్ణుడై మత్తు వశుడై ఉంటాడు, మందు వశుడై ఉంటాడు. రెండవది ఏంటిది? కొత్తవాడు పరిచయం వస్తే వాడిని కూడా సీనియర్ తాగుబోతుని చేసిన దాకా వీడు ప్రశాంతంగా ఉండడు, ఒక యజ్ఞంలాగా పెట్టుకుంటాడు. మూడవది, తన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు తనతోనే ఉంచుకోడు, ఇతరులు కూడా భాగం పంచుతాడు. ఎందుకు? అవసరంలో వాళ్ళు కూడా పరస్పర సహకార కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాడు. నాలుగవది, తన చుట్టూ దాని గురించి మాట్లాడే మాటలనే ఏర్పరచుకుంటాడు, కానీ వేరే టాపిక్స్ తీసుకొస్తే ఇష్టపడ్డాడు అక్కడ ఉండటానికి. 4. ఓకేనా? 5వది, ఆ మత్తులో ఉండటానికి ఇష్టపడి ఎంత అవమానాన్నైనా సహించడానికి ఇష్టపడతాడు. చూడు ఎంత త్యాగం. ఇంట్లో పడేసి భార్య తన్నినా సరే కాలుతో అంటుంటాడు, కానీ నన్ను కొడతావు అనడు. తన్నినా పర్లా, నాకు మందే కావాలా. పిల్లలు తన్నినా పర్లా, నాకు మందే కావాలా. బజార్లో లాగి ఒకటి తన్నినా సరే నాకు మందే. మానుకుని దీన్ని తాగటం వల్ల కదా నాకు అవమానం అనుకోడు. ఎన్ని అవమానాలు సహిస్తాడో, ఎంత త్యాగం చేస్తాడో ఒక తాగుబోతు, మీకేం తెలుసు? ఆ మురిగుంట్లో పంది నువ్వు ఏం తేడా ఉందిరా అన్నా సరే అవన్నీ నాకు బట్టం అంటాడు. ఘోరమైన అవమానాలు, తృణీకారాలు ఇంట బయట అయినా సరే భరిస్తాడు, కానీ మందును మాత్రం వదిలిపెట్టడానికి ఇష్టపడ్డు. సామాన్యమైన విషయం ఇది. 5 రాసుకున్నారా? 6వది, తన కష్టార్జితమంతా దానికే వెచ్చిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను పుట్టిందే దానికోసం, నేను బ్రతుకుతుందే దానికోసం, అవసరమైతే దానికోసం నా ప్రాణమే పెడతానన్నంత సమర్పణ కలిగి ఉంటాడు ఒక తాగుబోతు. రాసుకో నేను. 6వది, కృతజ్ఞతా బుద్ధి గలవాడు, పరస్పర సహవాసాన్ని ఇష్టపడేవాడు, దాని నుంచి ఎడబాటు కోరుకోనివాడు, అవమానాలను కూడా సహించడానికి ఇష్టపడేవాడు, తన కష్టార్జితమంతా దానికే వెచ్చించడానికి సమర్పణ కలిగిన వాడు. ఈ మాటలన్నీ మనకు సంబంధించినవి కదా, ఈ చివరి వచ్చేవాడి వచనాలు. కానీ మొత్తం తాగుబోతుడు చూపిస్తున్నాడు చూడండి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వాళ్ళ గొప్పతనం ఏంటంటే 7వ అంశంగా రాసుకోండి, తన టీం వీడు తాగి తాగి సచ్చిన గుంటలో పెట్టేటప్పుడు కూడా వదిలిపెట్టరు వాళ్ళు. తలాపున ఒక సీసా పెడతారు, బాగా తాగినోడు రా అని. తర్వాత శ్వాస పోయేటప్పుడు, ఊపిరి పోయేటప్పుడు తులసి నీళ్ళు వేస్తారు కదా. తాగుబోతు ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా? ఆ ఘట్టంలో కూడా మనం కానీ ఫైనల్ ఫినిషింగ్ ప్రార్థన చేసినట్టు వాళ్ళు అంతమంది తీసుకొచ్చి గొంతులో పోస్తారు. మొత్తానికి అది మింగలేక కానీ ఊపిరి తిరగక కానీ అప్పటిదాకా వాడేమో బ్రీత్ అందక వాడు కొట్టుకుంటుంటే మందు కోసం కొట్టలాడుతున్నాడు. భర్త ఆగినోడికి అది తెచ్చిపోయినరా అంటాడు. తీసుకొచ్చి ఆమెతో గొంతులో పోయి నా గుటక ఏక అవుట్. అప్పుడు వాడు గుటక గొంతు అడ్డం పడి గొంతు మండి వాడు చచ్చిపోతే అంటాడు, అందుకోసం వాడు గొట్టకలాడిందంట. చివరికి బొందలో కూడా సీసా పెట్టి భూస్థాపన చేస్తారు. ఎందుకు? మధ్యలో లేచి కాస్త పోసుకో. ఇట్లాగా 7 సంగతులు మీరు మచ్చుతున్నలాగా మీకు చెప్పింది. అంటే మరణం వరకు నమ్మకంగా ఉంటారు వాళ్ళు మందుకి. మరణంలో కూడా మందుని ఎడబాయరు. ఒకవేళ వాడు ఎడబాసినా పక్కన ఉన్న వాళ్ళు ఎడబాయనీరు. బొందలో కూడా సీసా పెడతారు. మీకు తగిలే ఉంటారు. ఎవరైనా తగిలారా? మీకు చేతులు ఎత్తండి. మరి ఏముంది? త్రాగుబోతు దగ్గర పాఠం లేదా? ఒక త్రాగుబోతు వాడు ఒక దానికి కనెక్ట్ అయిపోయి సమస్తాన్ని వదిలిపెట్టి దానికే తన జీవితం అంతా అంకితం అయిపోయినట్టుగా, ఒక దేవుని సంబంధి అయిన వాడు నిజంగా పరిశుద్ధాత్మక అలా అంకితమై దేవుని వశమైపోతే, ఒక త్రాగుబోతు వాడు 10 మంది జీవితాలను పాడు చేసేదానికి దాని జీవితాన్ని ఉపయోగిస్తే వాని జీవితాన్ని, ఒక దేవుని సంబంధి అయిన వాడు దేవుని ఆత్మకు నిజంగా అలా అప్పగించుకుంటే ఎంత మందికి దీవెనో తెలుసా? అది పాఠం ఇక్కడ. జస్ట్ దాన్ని మందు తీసేసి దేవుని ఆత్మ పెట్టు అంతే. యేసు అని పెట్టు, మందు తీసేయి. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణుడు అవ్వటం అంటే ఏమిటి? ఆత్మపూర్ణుడు అవ్వటం అంటే ఏమిటో తెలుసా? చాలామంది ఆత్మపూర్ణులు అవ్వటం అంటే ఉన్న స్థలములో కదిలిపోయి పక్కోళ్ళని వెనకోళ్ళని ముందోళ్ళని పెటాపెటా బాధటం, ఉన్న కాడికి గావు కేకలు వేయటం ఆత్మపూర్ణులు అవ్వటం అనుకుంటారు. అది కాదు ఆత్మపూర్ణులు అగుట అంటే. మద్యముతో మత్తుడైపోయిన వాడు, మద్యవశుడైపోయిన వాడు దాని నుండి ఎడబాటు కోరనట్లే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ పూర్ణుడైన వాడు దేవునిని విడిచి ఒక గడి అయినా ఉండలేడు. ఇది ఒక సాక్ష్యం. ఆత్మపూర్ణుడైన వాడి లక్షణాలు ఇవి. రాసుకో. ఇంట్రెస్ట్ ఉంటే, నువ్వు పెద్ద మేధావి అయితే రాయాల్సిన అవసరంలా, లేకపోతే మర్యాదగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. ఆత్మపూర్ణుడైన వాడి లక్షణాలు చెబుతున్నాను వినండి. ఒకడు ఆత్మవశుడైపోతే, ఆత్మపూర్ణుడైపోతే, మద్యం మత్తుడైన వాడు మద్యం నుండి విడుదల పొందనొల్లక ఎప్పుడు దాని వశంలో ఉండటానికి ఇష్టపడ్డట్టే, దేవుని ఆత్మపూర్ణుడైన వాడు ఎప్పుడు దేవునితో సహజీవనం కోసమే వెంపర్లాడతాడు. ఆ దేవునిని తనకు వేరు చేసే వాళ్ళని అవసరమైతే సమస్తాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాడు, కానీ దేవుణ్ణి వదలడానికి మాత్రం ఇష్టపడడు. ఆత్మపూర్ణుడైన వాడు నిరంతరం దేవుని సాహచర్యంలో, దేవుని మాట, దేవుని పాట, దేవుని ఆలోచన, దేవుని పరిశుద్ధులు, దేవుని సంఘం, దేవుని పని, దేవుడు 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 దేవుడు. పనిచేసే దగ్గర దేవుడే, తినే కాడ దేవుడే, ఇంటికాడ దేవుడే, బయట దేవుడే, రోడ్డు మీద దేవుడే, వ్యాపారం దగ్గర దేవుడే, జాబ్ దగ్గర దేవుడు, తన గుండె నిండా దేవుడు 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 దేవుడు. లోకానుసారమైన ముచ్చట్లు ఎవడన్నా చెప్పడానికి దగ్గరకు వస్తే వాంతో ఉండటానికి ఇష్టపడ్డాడు. తాగుబోతాడు వేరే టాపిక్స్ దగ్గర ఉండనట్టు. దేవుని ఆత్మ వశుడైపోయిన వాడు వేరే టాపిక్స్, లోకాభిరామాయణం చెప్తే వినడం. అదే దేవుని మాటలు చెప్పు, దేవుని సంబంధాల వ్యవహారం చూడు, అక్కడ పోయి కూర్చుంటాడు. ఆ వ్యవహారంలో ఉండటానికి ఇష్టపడతాడు. నేను చెప్పిన సంగతులన్నీ జస్ట్ తాగుబోతుడికి దేవుని ఆత్మపూర్ణుడికి పోలిక ఎందుకు నేను తేల్చానంటే, ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో ఆ లింక్ చూపించాడు కాబట్టి నేను అది చూసి ఈ పాఠం చెప్తున్నాను అన్నమాట. దేవుని ఆత్మపూర్ణుడైన వాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఎన్ని అవమానాలైనా ఇష్టపడతాడు కానీ, తట్టుకుంటాడు కానీ దేవుణ్ణి విడిచి బతకలేడు. నువ్వు దెబ్బలు కొట్టు, ఉమ్ముయి, బురదలో పొర్లిచ్చి తన్ను, ఏమన్నా చేయి, తాగుబోతాడు
ఆ మత్తును విడవడానికి ఇష్టపడినట్లు దేవుని ఆత్మవశుడైన వాడు ఎవడిన్ని అవమానాలు పరిచినా దేవుని నుండి వేరవడానికి ఇష్టపడడు. ఇది ఆత్మపూర్ణ లక్షణం. మొదటిది, దేవుని నుండి ఎడబాసి ఉండలేడు, దేవుని కోసం ఎన్ని అవమానాలైనా సహిస్తాడు. మూడవది, తన సహవాసం కూడా లోకానుసారులతో ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవుని ఆత్మ సంబంధులతోనే తన ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మపూర్ణుడు లక్షణాలు ఇవి. సహవాసమే ఇష్టపడతాడు కానీ లోకానుసారుల స్నేహాన్ని ఉండడానికి ఇష్టపడ్డాడు. నాలుగవది, తాగుబోతుడు తన కష్టార్జితం అంతా దానికే దారాదత్తం చేసినట్టు ఒక దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడు తన జీవనం మొత్తం దేవునికి అంకితం చేసుకొని బతుకడానికి ఇష్టపడతాడు. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట. ఏం బాబు, ఏం బాగా పిచ్చి ముదిరినట్టుందే, బాగా పిచ్చి నశనానికి అంటున్నట్టుందిగా. అంతా క్రీస్తే, బతికితే క్రీస్తే లేకపోతే లేదంటున్నావే. ఓయబ్బో, ఆత్మపూర్ణుడైన వాడు బలికే మాట. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారెదా, క్రీస్తుకు హత స్తెఫను వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. దేవునికి మహిమ, హల్లెలూయా. పక్షి తను స్వతంత్ర జీవనానికి, గుడ్లు పెట్టడానికి కానీ, నివాసం ఉండడానికి కానీ, పొదగడానికి కానీ ఒక అనువైన గూడు ఏర్పరచుకున్నట్టు, త్రాగుబోతుడు ప్రశాంతంగా మద్యం తాగి ఆనందించడానికి ప్రైవసీ వెతుక్కున్నట్టు, దేవుని ఆత్మపూర్ణుడైన వాడు దేవునితో ఏకాంతంగా గడుపుకోవడానికి మార్గాలు రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ప్రైవసీ కోరతాడు, ఎందుకు? దేవునితో కలుసుకోవడానికి. అర్థమైందా? వాళ్ళతో వీళ్ళతో మీటింగుల కోసం కాదు, దేవునితో వ్యవహరించడానికి, దేవునితో గడపడానికి, దేవుని స్వరం వినటానికి, తన స్వరం దేవునికి వినిపించడానికి ఎప్పుడు ప్రైవసీ వెతుక్కుంటాడు అనమాట. దేవునితో ఏకాంతం గడపడానికి అనువైన స్థలమును సిద్ధపరచుకుంటూ ఉంటారు. వాళ్ళ మైండ్ అంతా అడ్డే లాగుతూ ఉంటుంది. ఆత్మపూర్ణులైన వాళ్ళ మనసంతా కూడా కాస్త దేవునితో గడపాలి, దేవుని దగ్గర కూర్చోవాలి, ఏకాంతం ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానం చేయాలి, సువార్త ప్రకటించాలి, ఇంకా దేవుని కోసం నేను ఏం చేయాలి, సమయం కొంచెమే ఉంది, ఆయుష్కాలం తరిగిపోతుంది, నా రోజులు లెక్క దగ్గరికి వస్తుంది, ఎంతవరకు ఉంటానో తెలియదు, అర్థవంతంగా ఖర్చు పెట్టాలి, ఎట్లా దేవుడు పని చేయాలి, ఇంకా చేయాలి, ఈ మైండ్తో ఉంటారు ఆత్మపూర్ణులు. పెద్దగా కాకేసి పెట బాధ్యత ఆత్మపూర్ణులు కాదు. ఈ లక్షణాలు నీ దగ్గర ఉంటే నువ్వు ఆత్మపూర్ణుడివే. ఈ లక్షణాలు లేకుండా మోకాళ్ళు వేసి గావుకేక ఒకటేసి బెయ్యి పక్కన వాళ్ళ బాధి నువ్వు బాదుకొని గందరగోళం చేసుకుంటే అదే అబ్బా పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు అనుకోవటానికి ఏం లేదు. కొంతమందిని చూస్తాను నేను, మందిరంలో హడావుడి చేస్తారు, పక్కకు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసి కూడా ఎత్తరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మతో నింపబడుట ఉన్నది, కొంచెముగా ఆత్మను పొందుట ఉన్నది, మరి కొంచెం పొందటం ఉంది. ఈ ఆత్మను పొందుకున్న వాళ్ళందరూ ఒకే స్థాయిలో పొందుకోవాలా. ఈ నీళ్ళు ఇందాక నేను 4 దఫాలుగా 4 రకాలుగా చూపించినట్టు దేవుని ఆత్మను కొంచెంగా పొందటం ఉంది, మరి కొంచెం పొందటం ఉంది, పూర్ణంగా పొందటం ఉంది, 2 పాళ్ళు పొందటం ఉంది. ఇట్లా లేఖనంలో రాయబడిన ఇవన్నీ. మోషే అన్నాడు, ఈ జనం మొత్తాన్ని నేను కన్నానా, నా రొమ్మున మొయ్యమని చెబుతున్నావు, ఇంత గుంపు, వీళ్ళే మామూలు గుంప, మిడివేలం గుంపు, సాగు కొడుతున్నారు, నన్ను పిచ్చి ఎక్కేస్తున్నారు, నాకు మెంటలు ఎక్కేటట్టు. పాప ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత వాపోయాడో దేవుని ముందు. మోషే చెప్పు. ఇశ్రాయేల్లో 70 మంది పెద్దల్ని ఏర్పరచు, వాళ్ళని తీసుకుంటా నా ముందుకి. దేనికి? నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమిస్తానన్నాడు. అంటే పాలు అంటే భాగం, పాలివాడు అంటే భాగస్థుడు. నీ మీదున్న ఆత్మలో వానికి పాలు నియమిస్తాను వాళ్ళకే. అంటే ఆల్రెడీ మోషే మీద ఒక అభిషేకం ఉంది.
ఆ అభిషేకంలో ఒక భాగం వాళ్ళకి ఇస్తానన్నాడు. మోషే మీద ఉన్నటువంటి ఆ విస్తారమైన అభిషేకంలో ఒక పాలు వాళ్ళకి ఇస్తేనే 70 మంది మీదకి వచ్చింది అభిషేకం, ఒక భాగం. అంటే మోషే మీద ఏ రేంజ్లో ఉందో చూడు దేవుని ఆత్మ ప్రభావం. ఓయ్ వింటున్నారా? ఒక మోషే మీద ఉన్న అభిషేకం కొంత భాగం పంచితే 70 మంది మీదికి వచ్చింది. అంటే అంతకుముందు ఆ 70 మంది మీద ఉన్న ప్రభావం ఒక్కడి మీద ఉందని అర్థం. ఒక మోషే ఈజ్ ఈక్వల్ టు 70 మంది, 70 మంది ఈజ్ ఈక్వల్ టు ఒక మోషే. అందుకే కొంచెం అభిషేకం కలిగి పెద్ద పని చేయాలంటే యాడ్ చేస్తా? నీ శక్తి ఎంతో నీ పని అంతే. పెద్ద పని చేయాలో అది పెద్ద శక్తి దేవుడు ఇవ్వాల్సిందే, అది పొందాల్సిందే. ఒక పాలు ఎలీషా ఏమడిగాడు? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు. ఏంది 2 పాళ్ళు భాస్వరం, 3 పాళ్ళు నత్రజని? ఏంది 2 పాళ్ళు 3 పాళ్ళు? ఏంది ఇది? దేవుని ఆత్మ అంటాడు మళ్ళా నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు అంటే నీవు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ శక్తిలో 2 భాగములు నా మీదికి వచ్చినట్లు పంపమన్నాడు, అడగమన్నాడు. మలాకీ గ్రంథము 2:15 చూస్తే కొంచెముగానైనను దైవాత్మ పొందిన వాడిలో ఎవడు ఇలాగూ చేసి ఉండలేదని ఉంది చూడు. 2:15 కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. యోహాను సువార్తలో ఏముందో చూడు. తండ్రి తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడన్న చూడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం చదువు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించు. కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాను అన్నాడు. ఎవరికి? తాను పంపిన వానికి. అంటే యేసు ప్రభుకి కొలత లేని ఆత్మ. అంటే మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ స్థాయికి తగ్గ కొలతతో ఆత్మ. ఇందులో కొంచెంగా ఆత్మను పొందటం ఉంది, 2 పాళ్ళు పొందటం ఉంది, ఇందులో భాగాలు ఉన్నాయి. మళ్ళా స్తోత్రం. ఇవన్నీ పక్కన పెట్టి ఆత్మ పూర్ణులై ఉండుట అనే మెట్టు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినట్టు ఇందాక పావు భాగం నిండింది, అరభాగం నిండింది, 30కి నిండింది, ఫుల్గా కూడా నింపొచ్చు. ఇప్పుడు ఇది 30కి భాగం అనుకోండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి. దేవుని ఆత్మచేత నింపబడడం ఇది ఒక భాగం కూడా ఉంది పూర్తిగా. పూర్తిగా ఆత్మ పూర్ణుడైన వాడు చివరికి ఆత్మ వశమైపోతాడు. అర్థమైందా? పూర్తిగా ఆత్మ పూర్ణుడైన వాడు ఒక మద్యపాని మద్యానికి వశమైనట్టు ఆత్మపూర్ణుడు ఆత్మ వశమైపోతాడు. అలా వాళ్ళు ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ వశులైనందున దేవుడు వాళ్ళని తాను కావాలనుకున్న చోటుకు నడిపించుకున్నాడు. అర్థమైందా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే యెహెజ్కేలు ఆత్మ వశుడైపోయాడట. చదువు. యెహెజ్కేలు గ్రంథం 37:1. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. ఆ మాట రౌండ్ కొట్టాలా. ఆత్మవశుడు. నేను ఆత్మవశుడనై ఉండగా. వశము అంటే పరిశుద్ధాత్మ వశమైపోయాను. ఇక నా వశంలో నేను లేను. మరి ఎవరికి నేను వశపరచుకోలేదు. మరి ఎవరు వశమయ్యావయ్యా? నీ వశంలో లేవు, మరి ఎవరి వశంలో లేవు అంటే ఆత్మవశుడనయ్యాను. ఆత్మ నన్ను లీడ్ చేయటం మొదలుపెట్టాడు. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను పోవటం కాదు, ఆ ఆత్మ తానే తన చిత్తము చొప్పున నన్ను నడిపిస్తూ వచ్చాడు. అది ఆత్మపూర్ణుడి లక్షణం. కొంచెంగా ఆత్మతో నింపబడ్డవాడు, మిగిలిన సరుకు లోకంతో నింపబడ్డవాడు కాస్త ఇటు లాగుతాడు, కాస్త అటు లాగుతాడు. కొద్ది గొప్ప నింపబడ్డవాడు పూర్తిగా నింపబడకుండా అరాకొర పావు ఆఫ్ నింపబడ్డవాడు ఆఫ్ ఆత్మతో నింపబడితే ఆఫ్ లౌకిక ఆత్మతో నింపబడతాడు. అర్థం కాలేదా? సగం మంచినీళ్ళు సగం పెట్రోల్ లాగా, సగం మంచినీళ్ళు సగం నూనెలాగా. 2 కలిసి ఉంటాయా? దేనికి సపరేటే. అర్థం కాలేదా ఎలారా? అట్లాగే మనకి ఈ ఛాన్స్ ఉందన్నమాట. లౌకిక ఆత్మతో నింపబడుట ఉన్నది, దైవాత్మతో. మనలో ఎక్కువ శాతం ఈసరికే ఉంటుంది. సగమేమో లౌకికాత్మ, సగమేమో దేవునాత్మ.
దేవుడు ఏం కోరుతున్నాడంటే మీరు పూర్తిగా ఆత్మవశులు ఉన్నట్లు ఆత్మ చేత నింపబడటం అనేది కోరుకోండి, దాన్ని సాధన చేయండి అంటాడు. మనమేమో ఆత్మను నింపునాయన, ఆత్మను నింపునాయన, ఆత్మను నింపునాయన అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు తన ఆత్మను నింపునట్లు మనం ఖాళీ కావలసిన సంగతి మనం పట్టించుకోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ఆత్మను కంప్లీట్గా మనకి ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ఖాళీ ఎంత ఇస్తామో అంత నింపుతూ ఉంటాడు. దేవునికి మహిమ. దీని గురించి ఒక దైవజనుడు ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పాడు. సార్, మొన్న మా ఇంట్లో కూటం జరిగింది, 10 మంది వచ్చారండి, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. 10 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది సార్ అన్నాడు. ఓ సంతోషం. మళ్ళీ మరుసటి వారం వచ్చి, మొన్న వారం కూడా మా ఇంట్లో కూటం జరిగిందండి, 15 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడంట. అరే 10 మందికి ఇల్లు ఫుల్ అయినప్పుడు 15 మందికి ప్లేస్ ఉండదు. మళ్ళీ ఏమన్నాడు, 15 మంది వచ్చారు సార్, ఇల్లు ఫుల్ అయిపోయింది అన్నాడు. మళ్ళీ 3వ వారం వచ్చి, మొన్న మా ఇంట్లో కూటం జరిగింది, 20 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. 4వ వారం కనపడి మొన్న వారం కూడా కూటం జరిగింది, మా ఇంట్లో 30 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. నేను అడిగాను, ఏనాయనా మీ ఇల్లు ఏమన్నా రబ్బర్ బ్రాండ్లా సాగుతుందా? 10 మంది వస్తే ఆ స్థాయికి, 15 మంది వస్తే ఇంకొంచెం, తర్వాత ఇంకొంచెం, 30 మందికి 3 అంతలు సాగిందా ఇల్లు? మీకు ఎట్లుంది ఇది? హాస్యాస్పదంగా లేదు? హాస్యాస్పదంగా లేదా? 10 మందికి ఫుల్ అయినప్పుడు 30 మందికి ఖాళీ ఎక్కడ ఉందండి? మరో 20 మందికి ఉంటుంది ఛాన్స్. ఎలా అంటే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, మా ఇంట్లో కూటం జరిగింది, ఇంటికి 10 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిందంటే అర్థం ఏంటంటే, బెడ్ ఉన్న స్థానంలో బెడ్ ఉంది, బీరువా ఉన్న స్థానంలో బీరువా ఉంది, ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉంది, మిగిలిన ఐటమ్స్ ఎక్కడే ఉన్నాయి, ఉన్న గ్యాప్లో కూర్చున్నారు, ఇల్లు ఫుల్ అయిపోయింది. వాస్తవేగా? ఎట్ట ఫుల్ అయింది? సగం మనుషులతో, సగం సామాన్లతో. స్తోత్రం. మరుసటి వారం 15 మంది వచ్చారు, అప్పుడు కొన్ని వస్తువులు బయట పెట్టాం, ఇక మిగిలిన వస్తువులు వ్యక్తులు సరిపోను, ఫుల్ అయిపోయింది. మరుసటి వారం 20 మంది వచ్చారు, అప్పుడు మరికొన్ని వస్తువులు తీసి బయట పెట్టాం, మొత్తం గదంతా ఖాళీ చేశాం, 20 మంది పట్టారు, సరిపోయింది, ఫుల్ అయింది. ఎందుకంటే ఇంట్లో సామాను పంచలో పెట్టాం. ఇప్పుడు 4వ వారం 30 మంది వచ్చారు, ఇప్పుడు ఏం చేసాం? గదిలో సామాను బయటికి వెళ్ళిపోయినాయి కదా ఆల్రెడీ, పంచలో కూడా పూర్తిగా పంచ కూడా ఖాళీ చేసి బయట పెట్టేశాం. అప్పుడు మెయిన్ గదిలో 20 మంది, పంచలో 10 మంది, మొత్తం కలిపి 30 మంది, ఇల్లు ఫుల్ అయిందంట. ఇక్కడ పాఠం ఏంటంటే, వ్యక్తులు పెరిగే కొద్దీ ఇల్లు ఖాళీ అవ్వాల్సి వచ్చింది. నన్ను ఆత్మపూర్ణునిగా జై, పరిశుద్ధాత్మ పూర్ణునిగా జై, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అమ్మా గ్లోరీయే, అయ్యా గ్లోరీయే. అయితే ఆయన నిన్ను తన ఆత్మతో పూర్తిగా నింపునట్లు ఆయన ఏమంటాడంటే, నాకు స్థలమీ అంటాడు, చోటి అంటాడు. చోటేంది ప్రభా, వచ్చేసానా నా నీ ఆత్మతో నింపునాయనంటే ఎక్కడుందిరా? లౌకిక ఆత్మతో 3 భాగాలు నింపబడి, ఒక భాగమే కదరా ఖాళీ ఇచ్చింది, ఆ కొంచెంలో ఏముంది? 3 భాగాలు లౌకికాత్మతో నింపబడి, ఒక భాగం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న వ్యక్తి వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? 3 భాగాలేమో లోకంలో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడన్నా ఒక భాగం మాత్రం హల్లెలూయా స్తోత్రం అంటుంటాడు. హల్లెలూయా. సగం లౌకికాత్మతో, సగం దేవుని ఆత్మతో నింపబడ్డవాడు, సగమేమో దేవుని మాటలు పలుకుతాడు, సగమేమో లోకం మాటలు మాట్లాడతాడు. 3 భాగాలు దేవుని ఆత్మతో నింపబడి, ఒక భాగమే లౌకికాత్మతో నింపబడ్డవాడు, తన చర్యల్లో 3 భాగాలు, 3 వంతులు దేవునికే అనుసంధానమై ఉంటాయి. ఒక్క వంతు మాత్రం ఎక్కడో చోట లోకంలో కనబడుతుంటాడు. పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడి లౌకికాత్మకు అసలు స్థానం లేకుండా చేసిన వాడు ఇక తన వశంలో తను ఉండడు. ఒక ఫిలిప్పు వలె, స్టెఫను వలె, పౌలు వలె, యెహెజ్కేలు వలె దేవుని ఆత్మ పూర్ణుడైన వాడు దేవుని ఆత్మ వశుడైపోతాడు.
అర్థమైందా? ఇక నేను అనేవాడిని ఉన్నా, నాదంటూ ఏమీ నన్ను నీవు పూర్తిగా వశపరుచుకున్నావు, నన్ను పూర్తిగా గెలిచున్నావు, నాలో నేను అనేదాన్ని ఖాళీ చేసి నన్ను నింపావు తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాస్తవికతను ఎరగని స్థితిలో జీవితాన్ని గడిపినటువంటి మాసిలామణి గారు తర్వాత తెలుసుకొని అప్పగించుకున్నాడు. ఆయన చెప్పాడు, 1972 సంవత్సరంలో పేతురు లైఫ్ని తీసుకొని నేను రాశాను, అందులో నా జీవితం కూడా ఉంది. ఆ పాట నేను రాసినప్పుడు నేను హోటల్లో ఉన్న గదికి మనీ కట్టి నాకు ఆహారం పానీయాలు ఏర్పాటు చేసిన వారు జాన్ డేవిడ్ గారు. తర్వాత నేను ఆ పాట పూర్తి చేసిన తర్వాత మొదటిసారిగా 10,000 ప్రతులు అచ్చొత్తించిన వారు కూడా జాన్ డేవిడ్ గారని మన చిలకలూరుపేట జాన్ డేవిడ్ గారి గురించి ఆయన తన గ్రంథంలో రాశాడు, ఏబి మాసిలామణి గారు. దేవునికి స్తోత్రం. నడిపించు నా నావా అనే పాట పుట్టడానికి వేదికని సిద్ధపరిచింది ఆయన. పాట రెడీ అయినప్పుడు మొదటిసారి ప్రింట్లు వేయించింది కూడా ఆయన అని చెప్పాడు. అందులో చెబుతాడు, ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వలలు నడిపించునావా. మాటలు చూద్దాం. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి. నీతో స్నేహం చేయాలనుకున్నాను, కానీ సగం లౌకిక ఆత్మతోనూ సగం దేవుని ఆత్మతో ఉన్నాను. సంపూర్ణంగా ఆత్మార్పణ చేస్తే నా ఆత్మను నీ వశంలోకి తీసుకొని నీ ఆత్మచేత నన్ను నింపి నీ ఆత్మానుసారంగా నన్ను తిప్పేవాడివి. కానీ నేను కంప్లీట్గా ఆత్మార్పణ చేయకుండా, నీ వశానికి నన్ను నేను అప్పగించుకోకుండా సగం నీ వశంలోనూ సగం లౌకిక ఆత్మ వశంలోనూ ఉన్నందున నీతో సరైన స్నేహం చేయలేకపోయానయ్యా. చెలిమి అంటే స్నేహం. ఆత్మార్పణ చేయలేదు కానీ నీతో స్నేహాన్ని కోరాను, ఎట్లా కుదిరితే? అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. కలిమి అంటే సమృద్ధి. అహము అంటే నేను, నాకు, నా సొంతం. అహం నేను అనే స్వయం అహం. అహమును అంటే నన్ను నేను ప్రేమించుకుంటానే, నా స్వార్థకాంక్షలో నేను ఉంటూనే నీ కలిమిని పొందగోరాను. ఆశించితి అరసితి. అరసితి అంటే ఆశించితి. అరసితి ప్రభు నీ కలిమి. ఏమంటున్నాడు? ఆత్మార్పణ చేయలేదు కానీ నీతో స్నేహం చేయాలనుకున్నాను. అహమును ప్రేమిస్తూనే నీ దగ్గర నుంచి పొందాలని ఆశించాను. మరి ఏమైంది? తీరింది ఆశ? ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే. నేను ఆశపడుతున్నాను, పొందాలనుకుంటున్నాను కానీ పొందలేకపోతున్నాను, ఏం జరుగుతుందో అని ఆవేదన స్టార్ట్ అయింది. అంతేకాదు, ఫుల్గా ఉండాల్సిన నా వలలన్నీ ఆధ్యాత్మిక అంటే ఆత్మీయ లేమితో ఖాళీ అయిపోయాయి, అల్లాడిపోతున్నాయి. అయ్యా, ఎక్కడో తేడా పడ్డాను. ఇంకొద్దు నాయన. చివరి చరణం. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును
కొరకు పానార్పణము చేతు నడిపించునావా. ఈ పల్లవే సమర్పణ గీతం. ఇప్పటిదాకా నడిపించాను నేనే, మధ్యలో కూర్చున్నాను, దరికి పోయేటట్టు ఏం కనపట్లా, ఇక వదిలేస్తున్నాను, నేను తెట్లు నేను ఏంటో వదిలేస్తున్నాను, ఇక నువ్వే నడిపించని అప్పజెప్పుకున్నట ఏ సమర్పణ. నీ మనసుకు తోచినట్టు నన్ను నడిపించవయ్యా దేవా, నీ ఆత్మ చేత నన్ను నడిపించవయ్యా దేవా. నీ ఆత్మ ఎట్లా తీసుకెళ్తే అట్లా పోతానయ్యా, నువ్వు చెప్పినట్టు వింటానయ్యా. ఇక నా పెత్తనం నేను చేయనయ్యా, నీ దయ అయ్యా. ఫిలిప్పు దేవా లేచి నీ నడుం కట్టుకో. చిత్తమండి ఎక్కడికి? ఎక్కడి నుండి బయలుదేరి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే త్రోవను కలుసుకో. చిత్తం ప్రభా, త్వరగా వెళ్ళు. నడుస్తూ వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విని నడక మొదలుపెట్టాడు, ఇక ఆత్మ ఆమెతో ఆయన తీసుకొని పోయాడు. పరిశుద్ధాత్మ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. కాలి నడక కాదు, ఇక గాలి ప్రయాణం. తిరిగి చూసేసరికి వెళ్ళి గాజా రోడ్లో ఉన్నాడు. అల్లంత దూరంలో రథం వస్తూ ఉంది. నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు, కందాకే రాణి క్రింద మంత్రి, ధనాగారం అంతటి మీద ఉన్నాడు. వస్తున్నాడు రథం వేసుకొని, యెరూషలేము నుండి గాజా మార్గంలో వస్తున్నాడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోవటానికి. రథం వచ్చిన తర్వాత చెప్తున్నాడు దేవుని ఆత్మ, అదుగో ఆ రథాన్ని ఆపు, రథాన్ని కలుసుకో. ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. రథం వస్తుంది, చక గుర్రాలు బరిగెత్తుతున్నాయి. దగ్గరికి వెళ్ళాడు. అతడు చదువుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను అని మొదలుపెట్టి చదువుతున్నాడు పెద్దగా. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనుషులు చూడనొలని వానిగా అతడు చేయబడ్డాడు. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ మాటలు చదవనిచ్చి, సోదరా నీవు చదువుచున్నది ఏమిటో గ్రహించావా? అయ్యా బాయ్ ఆపు, నేను చదివింది నీకు వినపడిందా? నాకు వినపడింది, నాకు తెలుసు కూడా. నీవు గ్రహించావా? నాకేం తెలుసయ్యా, నేను వేరే దేశస్తుణ్ణి. యెరూషలేములో నిజమైన దేవుడు ఉన్నాడని స్పర్శ నాకు తగిలింది, అందుకే వచ్చి ఆరాధించుకొని గ్రంథం కొనుక్కొని వెళ్తున్నాను. ఈ గ్రంథాన్ని చదువుతున్నాను. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇది తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? చెప్పమంటే చెబుతా రా. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలాగో తెలియను? పైకెక్కి కూర్చుని అప్పుడు చెబుతున్నాడు, నీ చేతిలో ఉన్న గ్రంథం యెషయా గ్రంథం, అందులో 53వ అధ్యాయము మెస్సియాని గూర్చిన ప్రవచనం. ఆ ప్రవచనం నజరేయుడగు యేసులో నెరవేరింది. అవునా? ఇది ప్రవక్తను గూర్చి కాదన్నమాట. ప్రవక్త మరొకని గూర్చి చెబుతున్నాడా? ఆయన పేరు నజరేయుడగు యేసా. ఇందులో చెప్పబడినటువంటి ఈ కార్యాలన్నీ యేసులో నెరవేరాయా? చనిపోయి సమాధి చేయబడ్డా? అంతేకాదు, 3వ నాడు తిరిగి లేచాడు కూడా. అందుకు నేను యెరూషలేములో అనేక మంది సాక్షులము. ఆయన పునరుద్ధానమునకు ఇదిగో మేము సాక్షులము. సోదరా, అట్లయితే అందరి పాపముల పరిహారం నిమిత్తం ఆయన యజ్ఞమైతే మరి నా ఆత్మరక్షణ కోసం నేనేం చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే నీవు కూడా రక్షించబడతావు. అవునా? బాప్తిసం అంటే నీళ్లలో మునిగి యేసును అంగీకరించుట, పాత జీవితాన్ని విసర్జించి యేసును హత్తుకొనుట. అదిగో నీళ్ళు తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాప్తిసం ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించినట్టయితే ఇవ్వటానికి నాకే అభ్యంతరం లేదు. అట్లయితే రా, నాకు బాప్తిస్మమే.
ఒక ఆత్మ అలా సిద్ధపడింది, ఒక ఆత్మ అలా వెతుకుతుందన్న సంగతి ఫిలిప్పుకు తెలుసా? ఎవరికి తెలుసు? భూమి మీద ఉన్న హృదయాలలో ఏ హృదయాలు నిజమైన దేవుణ్ణి వెతుకుతున్నాయో ఆయనకే తెలుసు. ఏ గుండె నిజమైన దేవుణ్ణి వెతుకుతుందో ఆ సృష్టికర్తకి తెలుసు. ఒకవేళ ఫిలిప్పు కానీ ఆత్మవశుడై ఉండకపోతే, ఆత్మపూర్ణుడై ఉండకపోతే ఫిలిప్పును అక్కడికి పంపాత అయ్యేది కాదు. మరి అక్కడ దేవుడు పొందే అవకాశం కోల్పోయేవాడు, ఆత్మ మిస్ అయ్యేది. మీరు ఇప్పుడు ఐథియోపియా ఏ దేశమో కొట్టి చూడండి. ముస్లిం కంట్రీయా, వేరే కంట్రీయా, క్రిస్టియన్ కంట్రీయా? ఐథియోపియా కొట్టి చూడండి. ఏ కంట్రీ? ఏ విశ్వాసం ఎక్కువగా ఉంది అక్కడ? అవునా? క్రైస్తవ్యమేనా? ఎంతమంది చూశారు దాన్ని? చేతులు ఎత్తండి. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్రిస్టియన్సేనా? మెజారిటీ ఏముంది అక్కడ? క్రైస్తవ్యమేనా? చూడాలి, గమనించాలి. ఒక్క ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది. ఆత్మ భేదవాడా ధనికుడా కాదు. ఎలాంటి ఆత్మ అంటే ఒకటైనా సరే వాళ్ళగనమాట. అది ఐగుప్తు అంతటి మీద కందాకే రాణి, ఐథియోపియా అంతటి మీద కందాకే రాణి అయితే ఆమెకి ముఖ్య అనుచరుడు ఇతను. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని సరైన పట్టుకున్నాడు. పోయి కొట్టవయ్యా చప్పట్లో. గడు దేవుని కోసం, నా కోసం కాదు, ప్రభువుకి మహిమ. మరి ఇప్పుడు ఏమైందో మీకే కనపడుతుంది. అది ఉన్నోళ్ళు నామకార్థులా లేకపోతే పరిపూర్ణులు అన్నది నాకు సంబంధం లేని విషయం. కానీ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రధానాధికారుల్లో ఒకడైన వాడు దేవుణ్ణి, యేసు ప్రభుని విశ్వసించిన వాడైతే, నిజంగా అతడు దేవుని ఆత్మ ద్వారా దేవుణ్ణి కలుసుకున్నవాడు కనుక క్రీస్తును గూర్చి ఇతరులకు చెప్పక ఉంటాడా? ఉండలేడు. అది సంగతే. ఐథియోపియా అంటే అదే. ఆత్మవశుడై ఒకవేళ ఒక భక్తుడు దేవునికి చిక్కితే వానిని ఎలా వాడుకోవాలంటే అలా దేవుడు వాడుకుంటాడు. యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడు, ఫిలిప్పు ఆత్మవశుడయ్యాడు, స్టెఫను పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వ్యక్తి. ఫిలిప్పు పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వ్యక్తి. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు, ఆత్మపూర్ణులైన వాళ్ళు ఆత్మవశులు అవుతారు. పద్మాసు ద్వీపమున పరవాసినై ఉండగా ప్రభువు దినమందు నేను పరవశుడనై ఒకనిని చూచి తిని. చూడండి, పద్మాసు ద్వీపమున పరవాసిని అన్నాడు, ప్రభువు దినమందు పరవశుణ్ణి అన్నాడు. చదువు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ధన్మన్ రాయ్. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మొట్టమొదటి నుంచి వచ్చావా? అవసరం లేదు, నేను చూపిస్తాను. కరెక్ట్గా వచనం చదువు. 9వ వచనం నుంచి చదువు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. దేవునికి స్తోత్రం. ఏ వశుడయ్యాడట? ఆత్మవశుడు. యెహెజ్కేలు ఏ వశుడయ్యాడు? ఆ మెట్టు సాధన చేయాల. అది మన ముందున్నటువంటి ఒక గొప్ప అంతస్తు. ఇప్పుడు వాడుకోవాలా. ఎక్కలేని ఎతైన కొండ. సగమేమో ఆత్మ, దేవుని ఆత్మ, సగమేమో లౌకికాత్మ కాదు నాయన. సంపూర్ణముగా నీ ఆత్మతో నింపబడి ఆత్మవశుడనై ఆత్మవశురాలినై నీ చేతిలో వాడబడటం ఒక ధన్యకరమైన జీవిత అనుభవం. నాకు దయచేయమని కోరాలి. ఈ కోరికలో 2 స్టేర్ల బిల్డింగు, 3 ఎకరాల పొలం, 70 లక్షల అప్పు. దేవుని ఆత్మ నిన్ను వశపరుచుకుంటే ఇవన్నీ ఏముంటాయి? అడ్రస్ ఉంటాయా? వెగటుగలిగే ఈ లోకమేగా, ఆశ కలిగే నీతో నుండగా. వెగటుగలిగే ఈ లోకమేగా,
ఆశగలిగి నీతోనుండగా నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. స్తోత్రం. ఎంతమంది గుర్తించారు ఇప్పుడు మీలో ఉన్న లౌకికాత్మని దేవునాత్మని? సగం అటు సగం ఇటు ఉంటే సగం లౌకికాత్మ పనిచేయాలి, అంటే లోకాత్మ. లౌకికాత్మ అంటే లోకాత్మ, సగం దేవునాత్మ. ఈ రెండు మీలో ఉనికి కలిగి ఉన్నట్టు ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా. ఏమమ్మా అచ్చంగా దేవుని ఆత్మ వశంలో ఉన్నావా? ఈ జూమ్లో కనపడుతున్నాళ్ళు. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. కొంతమందిలో ఎక్కడో కొంతమందిలో మాత్రమే పూర్తిగా పరిశుద్ధాత్మ నింపబడిన అనుభవం, ఆత్మవశులైన అనుభవం కనపడుతుంది. ఎక్కువ శాతం సగం లౌకికాత్మ, సగం దేవునాత్మ. పావు దేవునాత్మ, 3 భాగాలు లౌకికాత్మ, 3 భాగాలు దేవునాత్మ, 1 భాగం. ఇక్కడ సాధన ఏంటంటే లౌకికాత్మకు అసలు స్థానం లేకుండా పూర్తిగా దేవుని ఆత్మతో నింపబడండి అన్నాడు. దీనికి మద్యపానిని, మద్యాన్ని చూపించాడు. తాగుబోతుని చూడండి, ఇంక దేనికన్నా స్థానం ఇచ్చాడు. అంత భయంకరమైన కరోనాలో సైతం, అంత భయంకరమైన కరోనాలో సైతం మాస్కులు గీసుకులు కూడా పక్కన పెట్టి తెగబడి క్యూలో నిలబడ్డాడు. ఏం కరోనా వచ్చి సచ్చిందిరా నాయనా మా పేడానికి. ఒక్కొక్కడు 4 సీసాలు 5 సీసాలు, ఒక్కొక్కడు బాక్స్ తీసుకొని, ఒక్కొక్కడైతే వాడికి ఆ బాక్స్ దొరికిందని ఎగురుతున్నాడు. వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారో చూసారో మీరు? ఇప్పుడు కూడా నెట్లో కొడితే వస్తుంది. ఆ కరోనా కష్టకాలంలో తాగుబోతులు ఎంత క్యూ ఉందో. సీసా కోసం పొద్దున పోతే సాయంత్రం అందింది ఒకటి సీసా. ఆ సాయంత్రం అందుకున్న సీసాని ఎత్తున పెట్టుకుని ఎగురుతూ వచ్చాడు ఒకడు. సాధించాను మొత్తానికని. ఆధార్ కార్డు తీసుకెళ్ళారు, డబ్బు. ఏం పిచ్చి అంటే వాడు అందులో ఉన్నవాడికి తెలిసిద్ది ఆనందం, మనకేం తెలిసిద్ది? అంతే బాధ. ఎంత ఎందుకు? మందు అంటే ఇక ఇక నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారమ్మా. మందు. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదమ్మా. మందు. అట్ట పాడాడు వాడు పాట. మన పాట, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో నీకు తప్ప నాలో ఎవరికి. దేవునికి మహిమ. అది నిజంగా మన ఒరిజినల్ అయి ఉండాలి, ఏదో పెదాలతో బాటం కాదు. లోపల ఇంకా చాలా సరుకు పెట్టుకొని నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదండి ఆయన. నువ్వు అబద్ధం ఆడట్లేదు కానీ అబద్ధం పాడుతున్నావు అంటాడు ఆయన. మనం బోల్డ్ అని తెలుసుకోవాల్సి ఉంది, ఇంకా ఆత్మ దగ్గరే ఆగిపోయాం మనం. మరి అలాంటి పాఠం అది. సో
మనం నింపబడవలసింది దేవుని పరిశుద్ధాత్మతో. సగం లౌకికాత్మను కలిగి సగం సరుకులు కలిగి ఉండి ఎట్లా అండి? అందుకే అంటాడు, నీవు ఖాళీ అయ్యే కొద్దీ నేను నింపుతా. నువ్వు చాలా బిజీ ఉన్నావు సుమా, నువ్వు ఖాళీ అవ్వాలి. లోపల చాలా సరుకులు ఉన్నాయి నీకు. కొంతమంది డబ్బుతో నింపుకొని ఉంటారు, కొంతమంది లోక ఆశలతో నింపుకుంటారు, కొంతమంది తాము ఇష్టపడే వ్యక్తులతో నింపుకొని ఉంటారు, కొంతమంది తాము ఛాలెంజీలతో నింపుకొని ఉంటారు. ఇక్కడ దేవుని ఆలోచనలకు తావులేదు, ఏదో అరాకొర ఎక్కువ శాతం వీటితోనే నింపేసుకొని ఉంటారు. కొంతమంది అహంతో నింపేసుకొని ఉంటారు, రకరకాల వాటిలతో, కొంతమంది వస్తువులతో నింపుకొని ఉంటారు. మరి ఇప్పుడు పూర్తిగా నువ్వు ఆత్మపూర్ణుడివి, ఆత్మపూర్ణాలివి కావాలంటే ఆయన చెప్పాడు కదా, మా ఇంట్లో 10 మంది వచ్చారు, ఇల్లు ఫుల్ అయిందని. సగం మనుషులు సగం సామాన్లు. ఇప్పుడు సామాన్లు ఖాళీ చేస్తే కానీ మొత్తం ఫుల్ దేవుని ఆత్మతో నింపబడడం. దేవుడు తన ఆత్మతో నిన్ను పూర్తిగా నింపాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ చాలా సరుకు అడ్డు తగులుతుంది ఆయనకి. అందుకే ఇప్పుడు దేవా నీ ఆత్మను నా లోనికి పంపునట్లు ఇదిగో నేను ఖాళీ చేసుకుంటున్నాను, సంపూర్ణ సమర్పణ చేసుకుంటున్నాను. ఇలా అప్పగించుకున్న వాళ్ళు భక్తులు. వాళ్ళు ఇలా అప్పగించుకుని వాళ్ళ పర్సనల్ అంతటితో ఆగిపోకుండా మనలాంటి వాళ్ళకి పాఠం కోసం పాటలు రాశారు. ఇప్పుడు ఈరోజు మొత్తం 24 గంటలు కదా అక్క, నాకెళ్ళి చూడండి అక్క, ఎన్ని గంటలు? 24 గంటలు కదా అన్న, 24 గంటలు. ఇప్పుడు నువ్వు పొద్దున్న ఎన్నింటికి వచ్చావు కూటానికి? ఎక్కడికి పొద్దున్న ఎన్నింటికి వచ్చావు? 11ంటికి వచ్చావు? 10ంటికి వచ్చావు? సరే 10ంటికి అనుకుందాం. 1 గంటకు అయిపోయింది. 11, 12, 1 లేదా 1:30, 2 అనుకో. 10ంటికంటే 4-5 వచ్చి ఉంటారులే, నాకు చెప్పాకండి. 10:30 నుంచి 11 నుంచి గట్టిగా 11 వేసుకున్నా. 12, 1, 2, 3 గంటలు అయ్యా. రైట్. ఈ 3 గంటలు ఇక్కడ నువ్వు దేవునితో గడిపావు. మిగిలిన గంటలు ఇంటికాడ వేరే విషయాల్లో గడిపావు. కూటం అయిపోగానే కాస్త తిని మళ్ళీ సంఖలో బైబిల్ పెట్టి మళ్ళీ బయలుదేరి ఇప్పుడు ఇంకా మళ్ళీ మిగిలిన సమయం అంతా అంటే 24 గంటల్లో పూర్తిగా దేవుని ఆలోచనలకు నీవిచ్చిన టైము ఇప్పుడు ఒక 3 గంటలు. ఒకవేళ మీలో భక్తి పనులు ఉంటే పొద్దున 1 గంట, నైట్ పడుకోబోయేటప్పుడు 1 గంట, మొత్తం 24 గంటల్లో ఏ 4 గంటలో ఏ 5 గంటలో నువ్వు కేటాయించావు. అంటే మిగిలినటువంటి గంటలు 4 గంటలు అనుకోండి, గట్టిగా 4 గంటలు. పొద్దున 1 అరగంట, సాయంత్రం 1 అరగంట ప్రార్థన. ఎక్కువ చేస్తే మళ్ళీ డేంజర్ కదా, అందుకని ½ అన్ అవర్. ఎక్కువ ఇబ్బంది పెట్టాం దేవుణ్ణి మనం కదా, ఆయనకి ఎక్కువ ప్రెజర్ ఇవ్వం. పద్దాకలు కూర్చొని దేవా అని మళ్ళీ ఆయనకి ఎన్ని పనులు పాపం, ఫుల్ బిజీ. ఆయన ఎందుకు మైండ్ తింటాం మనం. అందుకని మనం 10 నిమిషాలు 5 నిమిషాలు కొట్టా తెచ్చని ఎంత ఈజీగా ఉంటుందో మన ప్రార్థన. దేవుడికి ఎక్కువ ఇబ్బంది లేకుండా, రిస్క్ పెట్టకుండా. కాబట్టి పొద్దున 1 అరగంటను, సాయంత్రం 2 కలిపి 1 గంట. పోతే ఇప్పుడు కూటం 3 గంటలు, మొత్తం 4 గంటలు. 24 గంటలు 4 పోతే ఇంకెన్ని గంటలు ఉంది? 20 గంటలు. అంటే రోజును 4 భాగాలు చేస్తే ఒక భాగం కూడా పూర్తిగా దేవుని కేటాయించబడాల. 3 భాగాలు మనం లౌకిక ఆత్మకి లోక సంబంధాన్ని వరిస్తే మరి బతకాలి కదా, ఈ శరీరాన్ని పోషించుకోవాలి కదా. తప్పంటల్లా నేను పరాకాష్ట అంటే ఓ భక్తుడు అన్నాడు, దినములో 1 భాగమో సగభాగమో పావు భాగమో గంటలో నిమిషాలో కాదయ్యా, నా దినములు తీసుకో, నా క్షణములు కూడా తీసుకోమన్నాడు. అంటే దినములు క్షణములు సైతం నిన్ను వదిలి ఉండకూడదు. అన్ని నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీలో ఖర్చు అయిపోవాలి. ఇది తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయోమి. తనువు నాదిదిగో కై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి.
ఇలాగ దేవునికి తను సంపూర్ణ సమర్పణ చేసుకున్న భక్తులు ఇక ఒంటిగా లేరు, లక్షల మందిని ప్రభావితం చేశారు, తరతరములకు దీవెనగా ఉన్నారు. అది ఇక్కడ రహస్యం. నువ్వు బాగా డబ్బు సంపాదించి, బాగా పైసలు కమాయించి, మంచి ఇల్లు కట్టి, మంచిగా ప్లేస్ కొని, అపార్ట్మెంట్ కొని, అది కొని, ఇది కొని, తిప్పలబడి సాధిస్తే నీకు, నీ ఫ్యామిలీకి, నీ వల్ల బతికే నలుగురికి, 10 మందికి, 20 మందికి, 100 మందికి మంచిదే లాభం. నీవు నీ జీవితాన్ని సంపూర్ణ సమర్పణ చేసుకొని దేవుని చేతికి అప్పగించుకొని ఆత్మవశుడో వశురాలి అయితే నీ జీవితం నీ ఒక కుటుంబానికి 4 కుటుంబాలకు కాదు, అది ఎన్ని కుటుంబాలకి దీవెన ఉంటుందో, ఎన్ని తరాలకు ఆశీర్వాదం ఉంటుందో ఇప్పుడు భక్తులు సేవా ఫలాలు మీరు చూస్తే మీకు అర్థమైద్ది. ఆ భక్తులు సేవ చేసిన ప్రదేశాల్లోకి వెళ్ళి వాళ్ళ సేవా ఫలం ఆనాడు వారు మొదలుపెట్టి ఆరంభించిన ఆ ప్రయాణం, దాని కొనసాగింపు తర్వాత చూసినప్పుడు అబ్బా, ఒకడు దేవునికి తాను అప్పగించుకుంటే కదా ఇంత ఫలం. ఒక భక్తిపరుడు తాను దేవునికి అప్పజెప్పుకుంటే ఇంత ఫలం. నాకు ఛాలెంజ్, దేవుడు నాకు ఆ భక్తుల్ని చూపించి మాట్లాడాడు. ఇదిగో ఒక దేవదాసు నాకు తాను అప్పగించుకున్నందున ఇదిగో ఎంతమంది దీవించబడ్డారో చూడు. ఆయన ఉన్న తరములోను, తరువాతి తరములోను, తర్వాతి తరాల్లో కూడా ఎంతమందికి దీవెనకరమయ్యాడో చూడు. నా కుమారుడా, నువ్వు నాకు అలాగా అందుబాటులోకి రాగలిగితే, నా వశానికి నువ్వు అప్పగించుకోగలిగితే, నువ్వు ఏ స్థాయిలో అప్పగించుకుంటావు ఆ స్థాయిలో వాడుకుంటాను. ఆ స్థాయిలో ప్రజలు నీ వలన దీవించబడేటట్టు నిన్ను అలాగా ఒక మధ్య సాధనంగా వాడుకుంటాను అనేది దేవుడు నాకు తేటపరిచి. ఒక భక్తిపరుడు సంపూర్ణ సమర్పణ చేసుకొని నీ ఆలోచన చొప్పున నడుస్తానయ్యా అని ఏదో మాటలు చెప్పటం కాకుండా నిజంగానే అలా ప్రయాణం చేసినందుకు తరతరాలకు దీవెనకరమయ్యారు. అందుకే వాళ్ళు పాటలు అయ్యే చెప్పారు, హద్దులే నాటి లోకాశల అవివేకినై కొడియాడితి, మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి, వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ని ఒక ఆయన చూశాను నేను. పేరుకి ఎంఆర్ఓ జాబ్ చేస్తున్నాడు కానీ పూర్తిగా దేవుని ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన ఆలోచన, ఆయన హృదయవాంఛలు, ఆయన ఆశలు, ఆయన వ్యవహార శైలి మైండ్ పోయింది నాకు. మళ్ళీ జాబ్ ఏమో ఒక మండలం మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి వ్యక్తి, రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. అంత ప్రెజర్లో అతడు దేవుని ఆత్మవశుడై ఉన్నాడు, దేవుని సంగతులలో నిండిపోయి ఉన్నాడు. ఏదో అక్కడ నేను ఉండి నా బాధ్యత నెరవేరుస్తున్నాను, అది కూడా విజయవంతంగా నెరవేర్చడానికి దేవుని ఆత్మయే నాకు సహాయం చేశాడని చెప్తాడు. భయంకరమైన వ్యక్తులు, రాజకీయ శక్తులు, వీటి మధ్యలో నేను విజయవంతంగా ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ప్రయాణం సాగించానంటే కేవలం దేవుని ఆత్మ నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తేనే ఇవన్నీ దాటుకొని నేను ఇంత చేయగలిగానయ్యా. ఇక్కడ ప్రజలకు మేలు చేశాను ఈ జాబ్లో. నాకు నిరంతరం ఆయనే ఉంటాడు, కూర్చున్నా లేచినా. నా ఫ్యామిలీకి, నా పిల్లలకి, అందరికి కూడా దైవభక్తి నేర్పుకున్నాను, దేవుని భయమే నేర్పుకున్నాను. ఇంట బయట ఎక్కడున్నా, కూర్చున్నా లేచినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా రాజీ పడను. అధికారులు కొంతమంది విగ్రహార్పితం తెచ్చి తీసుకో అంటారు, నేను చెప్పేస్తాను సార్, నేను దాన్ని లైక్ చేయను, పర్లేదు మీరు తీసుకోండి, నాకు వద్దంట. 1-2 సార్లు చూసిన తర్వాత అతను తినలే, వదిలేసేయండి అన్నాడు. అలాగే ఎక్కడ కూడా నేను రాజీ పడలేదయ్యా, జాగ్రత్తగా నన్ను నేను కాచుకున్నాను. అంటే ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, అందుకని వర్క్ చేసే వ్యక్తిని కూడా చూపిస్తున్నా. అయ్యా ముంగమూరు దేవదాస్ అయ్యగారు లాగా మేము సమర్పణ చేసుకోవడానికి మాకేమి లేకుండా ఏమైనా ఉన్నాం అయింది, ఏమి లేవు. మాకు ఇల్లు, సంసారం, కుటుంబం, పిల్లలు, పనులు, బతుకుదెరు, పొట్టతిప్పులు బోల్డ్ అని ఉన్నాయి. ఇన్నుండి మేము అట్లా అంటే అందుకు చెప్తున్నా,
ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ఆ జాబ్ చేస్తూనే దేవుని ఆత్మ వశములో ఉండి ఆత్మపూర్ణుడై దైవిక స్పర్శ కలిగి ఉండగలిగినప్పుడు నువ్వెందుకు ఉండలేవు? ఇకపోతే నేను భయంకరమైన చాకిరి పెట్టుకొని ఒక కార్ఖానా ఏర్పాటు చేసుకొని నేను విస్తారమైన పని కలిగి ఉండి కూడా నేను ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో, ఆయన ధ్యాసలో, ధ్యానంలో నేను గడపగలిగాను. మీకు ఒక మాట చెబుతా, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా అన్నాడు. ఏదైనా సరే ఒక పెద్ద పనిని దేవుడు నీ చేత చేయించాలనుకున్నప్పుడు ముందు కొంచెంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు. నీలో ముసలోళ్ళకి, అనాథలకి, విధవరాండ్రకి, వృద్ధులకి, రోగులకి సేవ చేయాలని ఎంతమందికి ఉందండి? ఉంటే చేతులు ఎత్తండి. పిల్లలు నెట్టేసిన ముసలాళ్ళకి సేవ చేయాలని ఎంతమందికి ఉంది? ఉంటే చేతులు ఎత్తండి. సగం సగం కాదు, చేతులు ఎత్తండి. రైట్, ఓకేనా? దించారేంది? అలానే ఉంచండి. ఆ జూమ్లో అనాథలకి, దిక్కులేని వాళ్ళకి సేవ చేయాలని, రోగులకి ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. రైట్. ఈరోజు ప్రార్థన చేసుకొని వచ్చా. ఎవరెవరు ఈ మాటలు వినాలో వాళ్ళని నాకు అందుబాటులోకి వచ్చేటట్టు చేయనన్నా. సోదరుళ్ళు వద్దు ప్రభా, సరైన వాళ్ళు ఈరోజు అందాలి నాకని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని వచ్చా. వాళ్ళందరూ కలుగుతారు ఈరోజు. దేవునికి స్తోత్రం. తర్వాత వాళ్ళకి లైవ్ చేరిద్ది. తర్వాత ఇప్పుడు తర్వాత అయినా సరే ఆ ఏర్పాట్లో ఉన్నోళ్ళే ఈ మాట వినగలుగుతారు. దేవునికి స్తోత్రం. ప్రత్యేక ప్రార్థన చేసి వచ్చా ఈరోజు. అందుకే మిమ్మల్ని అందరినీ స్పెషల్గా చూస్తున్నా ఈరోజు నేను. దేవుని కృప. ఏది మళ్ళీ చేతులు ఎత్తండి. మీకు అందరికీ ముసలివాళ్ళకి సేవ చేయాలని ఉందా? వృద్ధులకి రైట్, రోగులకి రైట్, అనాథ బిడ్డలకి రైట్, విధవరాండ్రకి రైట్. నేను చేతులు దించమల్లా మీరు దించారు. థ్యాంక్ యూ, నన్ను గౌరవించారు. అంతే ఉంచండి. ఇప్పుడు అరే ఏదో మెలిగి పెడతాడు అనుకోవద్దు. పర్లేదు, నేను మిమ్మల్ని అవమానపరచను. ఒక ప్రశ్న అలానే ఉంచండి. ఒక ప్రశ్న, నీ కొద్దో గొప్ప ఆశ ఉంది కానీ ఆ ఆశ క్రియారూపం దాల్చినప్పుడు, నీది ఒట్టి ఆశే కానీ అది క్రియారూపం దాల్చినప్పుడు అది వ్యర్థమైన ఆశేగా, ప్రయోజన శూన్యమైన ఆశేగా. ఎందుకో చెబుతున్నా. ఇంతమంది చేతులు ఎత్తారు కదా, మందిరంలో ముసలోళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఒక 20 మంది ముసలోళ్ళు ఉన్నారు. ఏనాడన్నా వచ్చి అంత పెద్ద నువ్వే బిర్యానీలు పెట్టవసలు అంత పులిహారం వండుకొచ్చి పెట్టే వాళ్ళకి ఏమమ్మా వదిలే, సరే ఉప్మా మరీ చాకిరి ఉండదు. నీళ్లు పోసి, నూనె వేసి, ఉప్పేసి, అసలు తాలింపేసి ఆ బొంబాయి రవ్వ అంత పోతే అదే ఉప్మా. నేను కూడా చేస్తా. ఏదో అంత చేసి ఏనాడన్నా తెచ్చి అంత ప్లేట్లో పెట్టా వదిలే. ఆ ముసలమ్మల్ని అమ్మ బాగున్నారా, తిన్నారా లేదా పలకరించా? చాలా బట్టలు ఉన్నాయి నీకు, పైసలు కూడా ఉన్నాయి. 4 చీరలు తెచ్చి ఆ ముసలాళ్ళ చేతికి ఇచ్చెళ్ళే. వదిలే అమ్మా, నీకు చాలా పైసలు ఉన్నాయి, 10 దుప్పట్లు తెచ్చి వాళ్ళ చేతికి ఇచ్చెళ్ళే. అది తేడా పడ్డావే బాబా. అసలు మందిరంలో ఇల్లు ఉన్నారన్న సంగతే మనకు తెలియదు అన్నయ్య. వెతికితే కదా, చూస్తే కదా. మా వాళ్ళకి అదే చెబుతాను నేను. మనం చాలా చేయాలి, ముసలాళ్ళకి చేయాలి, వృద్ధులకి చేయాలంటే ఉన్నోళ్ళు ముందు మూలుగుతున్నారు. వాళ్ళని పట్టించుకోండి. అర్థమైందా? నేనే గమనించాను కదా. ఇప్పుడు నేను ఈ బలిపీఠ మీద ఉండి కొన్ని మాటలు మాట్లాడతా, చూసేవాడికి అవి కోతల్లాగా ఉంటాయి. కోతలు కాదు,
దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి గట్టి కోతలే అయ్యి, కోతలు కాదు కోతలే. కానీ ఆ కోతలు కూసి కూడా నేను ఎందుకు బ్రేక్ అయ్యానో తెలుసా? ప్రతి జిల్లాలో కొంతమంది ముసలి వాళ్ళని ఆదరించడానికి, దిక్కులేని వాళ్ళని ఆదరించడానికి ఒక ఏర్పాటు చేయాలని ఒకనాడు నేను అన్న మాట మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ప్రతి జిల్లాలో ఒకటి స్థాపించాలని నా ఆశ వ్యక్తం చేశా. స్పిరిచువల్ సర్వీసే కాదు, సోషల్ సర్వీస్ కూడా మనం చేయాలి. ఎందుకంటే బైబిల్ రెండూ చెప్పింది. ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక ఆకలి తీర్చడమే కాదు, భౌతిక ఆకలి తీర్చడం కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నీ సహోదరుడు అప్పటికి ఆహారానికి లేక నీ దగ్గరికి వచ్చినప్పుడు రమ్ము చలిగాచుకొనుము అనడం కాదు, ముందు వాడికి ఆహారం పెట్టడం కదా దేవుని ప్రేమ అని యాకోబు 2లో చెప్పాడు. యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. ఏమర్థమైంది? ఏమర్థమైంది? దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రని, విధవరాళ్ళనగానే యవనస్తులు కనపడతారు. ముసలమ్మ విధవరాలే, దిక్కులేని పిల్లలు అన్నారు. దిక్కులేని పిల్లలని తల్లిదండ్రిని కోల్పోయిన అనాథలే. ముసలోళ్ళకి తల్లిదండ్రులు ఉంటారా? తల్లిదండ్రి కోల్పోయిన పిల్లలు అంటే కేవలం చిన్న పిల్లలనే కాదు, ముసలి వాళ్ళకు కూడా తల్లిదండ్రి ఉండరు కదా, మరి వాళ్ళు కూడా అనాథ పిల్లలే కదా. చెప్పమ్మా, చెప్పునాయనా. తల్లిదండ్రులు లేని చిన్నపిల్లలు, యవనస్తురాళ్లే కదా. ముసలి వాళ్ళకు కూడా తల్లిదండ్రి ఉండరు, కన్నబిడ్డలు నెట్టేస్తారు. కొంతమందికి పిల్లలు చనిపోయి ఉంటారు, కొంతమందికి అసలు పిల్లలే ఉండరు. వాళ్ళు దిక్కులేని పక్షులే కదా. నేను ఏదన్నా ఒక పదార్థం తింటున్నప్పుడు నాకు వాళ్ళు గుర్తొస్తారు. నా ఇంట్లో కూర్చొని నేను ఈ పదార్థం తింటున్నాను, వాళ్ళకి ఎవరు పెడతారు? నేను వెచ్చగా దుప్పటి కప్పుకొని పండుకున్నప్పుడు నాకు వాళ్ళు గుర్తొస్తారు. ఈ చక్కటి గదిలో నేను వెచ్చగా దుప్పటి కప్పుకొని పండుకున్నాను, చలి గాలి ఎండ వాన రాకుండా. మరి వాళ్ళు ఎలా ఉండగలరు అక్కడ? వాళ్ళకి నేను ఏం చేయగలను? నేనే టెస్ట్ చేస్తా. దేవుడు ఎందుకు చేయడు? కలిగిన వానికి ఇవ్వబడింది, లేని వానికి ఉన్నది కూడా తీసేయబడిందని. మనోళ్ళు అంటారు నా దగ్గరికి వచ్చి, మా వాళ్ళు కొంతమంది, మనం వృద్ధులకు సేవ చేయాలి అంటారు. ఉన్నోళ్ళని ఏడవండి ముందు అంటాను నేను. ఉన్నోళ్ళని ఏడవండి ముందు. మీలో ఒకరికైనా నిజంగా దైవిక ప్రేమ ఉండి, దేవుని ఆత్మ కలిగిన వారై ఉండి, నిజంగా ఆ విధమైన స్పర్శ మీకుంటే నా చేత చెప్పించుకోరు. ఆ లక్షణాలు, ఆ జాతి లక్షణాలు కనపడతాయి. నువ్వు ఆగవు, సేవ చేస్తూ ఉంటావు, దీనుల్ని కనికరిస్తావు, పేదలకు చేయి జాపుతావు, దిక్కులేని వారిని ఆదరిస్తావు. అది దేవుని ఆత్మ సంబంధుల లక్షణం. అది నేను చెబితే వచ్చేది కాదు, అది లక్షణం, జాతి లక్షణం కనపడుతుంటుంది. నమ్మకంగా చేతులు ఎత్తిపిచ్చి ఇట్లా బుక్ చేస్తాం మమ్మల్ని అనుకోవద్దు. ఆశలు ఉంటాం కాదు, ఆశల్ని నెరవేర్చాలంటే దేవుడు ముందు అందుబాటులో ఉన్న వాళ్ళకి చేశావా? నువ్వు అన్నావు రోగులకు సేవ చేయాలని, నీ తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని పట్టించుకుంటా. ఎక్కడో బయట వాళ్ళకి దానాలు ధర్మాలు చేయడానికి ముందు ఇంట్లో వాళ్ళకి కూడలేదు చూడు, ఇంట్లో వాళ్ళకి లేదు చూడు. ఇంట చేసే న్యాయం ఇంట చేయాలి, బయట చేసే న్యాయం బయట చేయాలి. ఏమనుకోవాకండి, ఉన్న సంగతి ఉన్నదంటే మొహం అని మాట్లాడతాను నేను. తర్వాత మీరు నన్ను తిట్టుకున్నారు ఏమన్నా అనుకోండి, పర్వాలేదు. ఎవరికైనా నేను అదే పరిశీలిస్తాను. నేనే ధైర్యం చేయలేకపోయా. లేకపోతే ఇప్పటికే కొన్ని చోట్ల బ్రాంచులు వచ్చాయి. అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసేవాడిని. దేవుడే కార్యం చేస్తాడండి. ఇంత పని చేయడానికి దేవుడు వ్యక్తుల్ని ప్రేరేపించి నాకు సహాయం చేసిన దేవుడు, అలాంటి నేను 100 పెట్టిన దానికి కావాల్సిన సహాయం దేవుడు నాకు ఇవ్వగలడు. ఆర్థికపరమైన విషయాల్లో వెనకడుగు వేసేది లేదు. ఏమీ లేకుండా దేవుని పనికి వచ్చినా నేను. ఇంత పని చేసింది ఎవరు? నేనా? మా తాత, ఆయన చేశాడు. అలాంటి 100 స్థాపించడానికి కావలసిన ఆర్థిక సమృద్ధిని దేవుడు నాకు కృపనిస్తాడు. ఆయన్ని బట్టే ఈ ధైర్యం నాకు. కానీ నాకు వ్యక్తులలో కావాల, నమ్మకమైన వ్యక్తులు.
ఒక ప్రాంతాన్ని అప్పగించి ఇదిగో వీళ్ళ జాగ్రత్తగా చూసుకో తల్లి, చూసుకో నాయన అని అప్పచెబితే కసరకుండా తిట్టకుండా ముసలోళ్ళు ఇసిగిస్తారు, పిల్లలు ఇసిగిస్తారు. కసరకుండా తిట్టకుండా, ఎందుకంటే వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి బీపీ అయి పనిచేస్తూ ఉంటాయి. ఊరకనే అలుగుతారు, సణుగుతారు, గొణుగుతారు. వాళ్ళకి ఏ కొంచెం ఇబ్బంది అయినా ఇబ్బంది పెడతారు. అయినా తట్టుకొని వాళ్ళకి దేవుని ప్రేమను పంచేటువంటి సత్తా ఎవరికి ఉంది? అలాంటి వాళ్ళు ఏరి? అలాంటి ఆసక్తి కనపరిచిన వాళ్ళు ఏరి? ఎవరో ఒకరిద్దరు తప్ప ఇంతవరకు సరిగ్గా తగల్లా నాకు. అలాంటి వాళ్ళు కనీసం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు అలాంటి వాళ్ళు సమర్పణ కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే ఆ ఒక్కళ్ళని ఆధారం చేసుకొని ఒక చోట ఒక బ్రాంచ్నే స్టార్ట్ చేయొచ్చు. దిక్కులేని వాళ్ళకి, అనాథలకి, వృద్ధులకి అంతా ఆహారం పెట్టే ఏర్పాటు చేయొచ్చు. కానీ ముందు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ వీళ్ళని ఆదరించే వాళ్ళు ఎంతమంది, వాళ్ళ విషయంలో ఆసక్తిగా కష్టపడే వాళ్ళు ఎంతమంది అనేది నేను గమనిస్తున్నా. ఇక్కడే కరెక్ట్గా చేసే పొజిషన్ లేనప్పుడు ఇంకెక్కడన్నా స్టార్ట్ చేస్తే అక్కడ కరెక్ట్గా జరగకపోతే అవమానం ఎవరికే? అందుకే దేవునికి ప్రార్థన చేశా, అలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి యథార్థవంతులు, భక్తిపరులు, ఆత్మ సంబంధులు, నిజంగా దేవుని ప్రేమతో నిండుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు నాకు దొరికిన నాడు ఆ పని నేను పూనుకుంటా దేవా నీకు వందనాలని ప్రార్థన చేసుకుని అట్టాగా. ఇదైపోయేవాళ్ళు కాదు, నిజంగా భారం కలిగిన వాళ్ళు కావాలి. రైటా రాంగా? పట్టు పట్టారాదు, పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కంటే పడితచ్చుటే మేలు విశ్వదాయవరాం ఇందరూ వేమన్నాడు. మనం ఏమన్నా భలే అవమానం కలిగింది అనుకోకండి. ఇప్పుడు ముసలాళ్ళ పంట బండిద్ది ఈ వారం రోజులు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వద్దు అన్నా సరే ముక్కులో నోట్లో కూడా గుక్కిపోతారు నాకు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను చెబితే కొంతమంది ఇప్పుడు ఆ పని కూడా చేయొచ్చు. ఇప్పుడు అన్న చెప్పగానే మనం చేసామనుకో, నేను చెప్పాను మీరు చేశారని పుడతాడు. మళ్ళీ వద్దులు ఇప్పుడు తర్వాత చేద్దామని సర్దుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత చేద్దరు, కనీసం ఇప్పుడు చెప్పినాకన్నా చేయండి అమ్మా, మీకు దండం పెడతా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మదర్ తెరీసా లైఫ్ చదివినప్పుడు ఆమె మన తెలుగు స్టడీలో మదర్ తెరీసాది ఒక స్టోరీ వచ్చింది నేను చదివేటప్పుడు. మరి అప్పుడు చదివిన వాళ్ళు ఎవరికైనా గుర్తుందా? మన తెలుగు పాఠ్య పుస్తకంలో మదర్ తెరీసా స్టోరీ వచ్చింది. ఎంతమంది గుర్తుంది? థ్యాంక్ యూ. అది మీరు నాతో కూడా చదివిన వాళ్ళు అన్నమాట. మదర్ తెరీసా లైఫ్ స్టోరీ వచ్చింది చూసామమ్మా. అందులో ఈ మాట రాసి ఉంటుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న మాట మదర్ తెరీసా జీవితంలో అక్షరాలా నెరవేరింది. ఆమె యుగస్లేవియా దేశస్థురాలు, ఆగ్నెస్ గోన్సా బోజాక్షో అనే పేరు కలిగిన ఆమె పసిప్రాయం నుంచి కూడా ఇలాంటి సేవా దృక్పథం కలిగి ఉంది. స్కూల్కి ఆలస్యంగా పోయి టీచర్ చేత తన్నులింది. తర్వాత చెప్పింది, ఎందుకమ్మా నువ్వు లేట్ అయిందంటే ఇట్లా వచ్చే దారిలో ఇట్లా ఒక ఆమె ఇట్లా ఇబ్బంది పడతా ఉంది, హెల్ప్ చేయడానికి టైం పట్టింది, సేవ్ చేసి వచ్చాను అంటే, అది ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఎంతోమంది రోడ్డు మీద వస్తా పోతా ఉంటే వాళ్ళు ఎవరికి లేని చింత నీకెందుకంటే నేను దాటి రాలేకపోయాను అంటది. పసిగుండె, ఆ గుండెలో దేవుని ప్రేమ నిండుంది. అట్లా ఏ గుండెలో ఏ ప్రేమ నిండుందో, ఎవరి దగ్గర ఏ అభిషేకం ఉందో అది వ్యక్తమైద్ది. ఆ జాతి లక్షణం కనపడుతుంటుందే. ఒట్టి మాటలోళ్ళు ఎవరో నాకు తెలుసు, నిజంగా భారం కలిగి నిజంగా దైవిక ప్రేమతో నింపబడిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. నాకే తెలిసినప్పుడు ఆయన తెలీదు. దినములు క్షణములు ఇదిగో సమస్తము నీకు అని అప్పచెప్పిన ఒకడు అప్పగించుకుంటే ఎంతమందికి దీవెన. ఒక మదర్ తెరీసా దేవుని కోసం నిలబడితే ఎంతమందికి దీవెన, ఎన్ని జీవితాలకు వెలుగు. వర్క్ చేసుకుంటానే నాకున్న ఆ గ్యాప్లో గ్రంథాలు స్టడీ చేసుకుంటా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా, ప్రార్థించుకుంటా, దేవునితో గడుపుకుంటా, ఆ వర్క్ చేస్తే కూడా ఏడ్చుకునేవాడిని. ఐగుప్తీయులు బానిస శృంఖలాలు, ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా బతికిన ఇశ్రాయేల్లాగుంది ప్రభువా నా బ్రతుకు. పూర్తి కాలం నేను నీతో ప్రయాణం చేయాలని ఉంది, కానీ నేను ఈ బంధకాల్లో ఉండిపోయాను. నాకు ఇది అప్పుల పాలైపోయి ఉన్నాను, ఆర్థిక సమస్యలతో ఉన్నాను, అవమానాల్లో ఉన్నాను. దేవా
మూలుగుతున్నాను, నాయనా నాకు విడుదలనివ్వు, నాకు విడుదలనివ్వు, నేను నీకోసం కంప్లీట్గా బ్రతకాలి దేవాన్ని నేర్చుకున్నా. నాకున్న కొంచెంలో ఫుల్గా మెటీరియల్ అంతా రెడీ చేసుకొని అంతా ఇక స్టార్ట్ చేద్దాం వర్క్ అనేటప్పటికి ఎవరో ఒకళ్ళు వస్తారు. పర్వాలేదు దెబ్బా తర్వాత పోసుకుందామని దాన్ని అంతా అక్కడ పడేసి వెళ్ళి ఆత్మకు సువార్త చెప్పి ఆ వ్యక్తిని దేవుని కొరకు ఒప్పించి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని పంపించి టైంలో అవ్వాల్సింది పెందల కాడ స్టార్ట్ చేస్తే నడినెత్తికి ఎండ వచ్చేటప్పటికి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మరేం చేద్దాం, ఒకటి దగ్గరికి పోతే పరిస్థితి వేరు, టైం అంతా వాడి వశంలో ఉంటుంది. ఒక కుటీర పరిశ్రమలాగా నేను ఏర్పాటు చేస్తున్నాను అనుకో, టైం నా చేతిలో ఉంటుంది, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా, అవసరమైతే మధ్యరాత్రి చేసుకుంటా. అందుకని వచ్చినంతే వచ్చి దాన్ని కుటీర పరిశ్రమ ఒకటి స్థాపించి దాన్ని చేసుకుంటా, వచ్చిన వాళ్ళకి దేవుని గురించి ప్రకటించుకుంటా, నాకున్న కొంచెం గ్యాప్లో దేవుని పని చేసుకుంటా నేను ముందుకు సాగాను. ఒకనాటికి దేవుడు కంప్లీట్గా దాని అంతటిని పక్కన పెట్టించి పూర్తి కాలపు సేవ చేయడానికి నాకు ఆయన కృపనిచ్చాడు. ఇది నా లైఫ్. నాకున్న దానిలోనే ఆసక్తి వ్యక్తమైంది, ఆసక్తిని బట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చి లైన్లోకి దించాడు. ఈరోజు నీకున్న కొద్దిపాటి గ్యాప్లో నువ్వు ఎంతో చేయొచ్చు దేవుని కోసం. ఒక మద్యపాని ఎప్పుడు దాని గురించిన ఆలోచనే నిండి ఉన్నట్టు ఒక దేవుని ఆత్మ సంబంధం ఎప్పుడు దేవుని గురించిన ఆలోచనలతో నిండి ఉంటాడు. వాడు ఆత్మపూర్ణుడు, ఆమె ఆత్మపూర్ణురాలు. సహోదరుడా సహోదరి, నీవు ఆత్మపూర్ణురాలవై ఆత్మపూర్ణుడై ఉండాలి నాయన. నువ్వు అమ్మా దాన్ని సాధన చేయాలి, ఆత్మచేత నింపబడి ఉండాలి. మరి ఇంకా దేని చేత నింపబడి ఉండాలి? స్టెఫను గురించి రాస్తుంది, విశ్వాసముతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడని. దేవుని జ్ఞానముతో నింపబడాలి, దేవుని అందలి విశ్వాసంతో నింపబడి ఉండాలి. టైం లేదు. మరి ఇక దేంతో నింపబడి ఉండాలి? నాలుగవది దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. దేవుని ప్రేమ. ఆ ప్రేమ నింపబడిన వాడు ఇక తన స్వార్థాన్ని ఆలోచించడు. తను ఎలా ఉన్నాడు, తన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన వారు ఎలా ఉన్నారు, ఇది కాదు. దేవుని ప్రేమ బలవంతం చేసిద్ది. దక్షిణాఫ్రికా దేశానికి పెళ్లి కొడుకులాగా పోయాడు డేవిడ్ లివింగ్స్టన్. పెళ్లి కొడుకులాగా పోయాడు. తిరిగి వస్తే భార్య గుర్తుపట్టలేదట. కొంతమంది చెప్తారు అక్కడ సేవకెళ్ళి అక్కడ మిషనరీ పరిచయం చేసి తిరిగి వస్తే కట్టుకున్న భార్య గుర్తుపట్టలేదట భర్తని. 2 కళ్ళతో పోయాడు, ఒక కన్ను పోయి వచ్చాడు. 2 గోడలు ఇట్లా కలిగి ఉండిపోయాడు, ఒక గోడ జారిపోయి వచ్చాడు. ఒక కన్ను పోయింది, ఒక గోడ పోయాడు. చక్కని ముఖ వర్చస్సుతో పోయాడు, కురూపిలాగా వచ్చేసాడు ఆయన డేవిడ్ లివింగ్స్టన్. భార్య గుర్తుపట్టలేనంత దుర్భర స్థితికి వచ్చేసాడంటే చూడు. ఎందుకు ఈ కర్మ? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందంటాడు. నా దేవుని ప్రేమ ఎరుగని ప్రజలు ఎంతోమంది అజ్ఞానంలో, అంధకారంలో, మూఢ విశ్వాసాల్లో తమ జీవితాలని భౌతికంగా నాశనం చేసుకుంటున్నారు. చచ్చి కూడా నరకానికి వెళ్తున్నారు. వారి ఆత్మలు నశించిపోతున్నాయి. ప్రశాంతంగా తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. దేవుని కోసం నేను పని చేయాలి. నేను ఈ లోకాన్ని అనుభవించలేకపోతున్నాను. నేను ఈ లోకానికి చెందినోడిని కాదు, నేను దేవునికి చెందినోడిని. నేను దేవుని పని చేయాలి. నా నుండి వచ్చే దేవుని వాక్కు కోసం కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆ దేవుడు నాతో మాట్లాడాడు. నీ నుండి వచ్చే ఆ మేత కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి అన్నాడు నాతో. నా కుమారుడా, నువ్వు లైన్లోకి రావాలిరా. నీ నోటి నుండి వచ్చే మాటలు ఆత్మీయ ఆహారం కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి నాయన. మేకపాలే సమృద్ధి అవుతాయి. ఆ కొంచెమే మేకపాలు ఎంత ఏ పాటిది అనుకోవద్దు. నువ్వు కొంచెమే విస్తారం అయ్యేటట్టు నేను చేస్తాను. నీ ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయి, నువ్వు గదులు అన్నాడు. నాయన దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళిపోయాడు డేవిడ్ బ్రైనార్డ్. అక్కడే చనిపోయాడు. అక్కడే అవుట్. పూర్తిగా వాళ్ళ కోసం జీవితం అంతా కాదు, ఉన్నది 5 ఏళ్ళు అక్కడే ఖర్చు పెట్టేసి చనిపోయే శవమయ్యాడు. ఎందుకు నీకు ఈ కర్మ? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల మధ్యలోకి వెళ్ళారు జిమ్ ఎలియాడ్ బృందం.
వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా బాధలు పడి, ఎందుకు ఈ కర్మ, నీకేం తక్కువై కాదు. అనాగరిక జాతి వాళ్ళు మమ్మల్ని చంపినా పర్వాలా, దేవుని ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి పరిచయం చేసి చావాలి. వాళ్ళ కోసం పడరాని పాటలల్లో పడి చివరికి అక్కడే హతసాక్షులు అయిపోయారు, చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళకి చెప్పెళ్తారు, కుటుంబానికి చెప్పెళ్తారు, ఒకవేళ మేము ఈరోజు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం, ఇన్ని రోజులు పైన ఫ్లైట్లో ఉండి వాళ్ళకి ఆహారం అవన్నీ ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం, ఒకవేళ మా మీద అటాక్ జరిగితే, మేము ప్రాణాలు కోల్పోతే మీరు పని ఆపొద్దు, మేము పోయినా మీరు మా తర్వాత వచ్చి అక్కడ ప్రకటించాలి. గుర్తుపెట్టుకోండి. జిమ్మి ఎలియాడ్ బృందం 5 వాళ్ళు అక్కడ దిగగానే చంపేస్తారు వాళ్ళని. ఏం కర్మనైనా ఇది, ఎందుకు మీకు ఈ బాధ? దేవుని ప్రేమ. ఆ ప్రేమ తెలుసుకోకపోతే నేను నాశనం అయ్యేవాడిని, నరకానికి వెళ్ళేవాడిని. ఎవరో త్యాగం చేస్తే ఆ ప్రేమ నాకు దొరికింది. ఎవరో త్యాగం చేశారు. ఏ మహానుభావుడో, ఏ మహాతల్లో వాళ్ళ జీవితాలు త్యాగం చేసి నాకు ఈ గ్రంథాన్ని మోసుకొచ్చారు, నాకు యేసును మోసుకొచ్చి పరిచయం చేశారు. ఈరోజు యేసును తెలుసుకున్న, నా కళ్ళు వెలిగించబడ్డాయి, ఆత్మ రక్షింపబడింది, జీవితానికి అర్థం, పరమాత్మ విలువలేంటో అర్థమైంది. అది తెలియని స్థితిలో చాలామంది ఉన్నారు. ఇతరుల త్యాగాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు మరి నా త్యాగం వద్దా? నాలాంటి ఎంతోమంది జీవితాలు పణంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలకు తెగించి, వాళ్ళ దేశాలను వదిలిపెట్టి, వాళ్ళ ప్రాంతాలను వదిలిపెట్టి, వాళ్ళ ఆనందాలని, సౌఖ్యాలని, భోగాలని వదిలిపెట్టి దిక్కులేని స్థితిలో వాళ్ళు ఎక్కడెక్కడో సమాధి అయిపోయారు కదా, నా కోసమే కదా. హల్లెలూయా. ఎక్కడో పుట్టారు, ఎక్కడో రాలిపోయారు. సొంత ఆనందాలు, సొంత దేశం, సొంత ప్రాంతం, సొంత సంపాదన ఏం పట్టించుకోవాలి. దేవుని ప్రేమ. మదర్ తెరిసా ఎక్కడ చనిపోయింది? ఆమె సమాధి ఎక్కడుంది? ఇండియాలో ఉందా, యుగస్లేవియాలో ఉందా? చెప్పండి ఆయన. ఎక్కడదామే? యుగస్లేవియా. ఎక్కడ చనిపోయింది? విలియం కేరీ సమాధి ఎక్కడుంది? ఎక్కడివాడు విలియం కేరీ? ఎందుకు ఈ కర్మ? ఎందుకు? మదర్ తెరిసా కూడా అందరు ఆడపిల్లలాగా చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒకడికి భార్య అయి సంసార సుఖాలు అనుభవించి ఆనందించి అక్కడే చచ్చిపోతే పోను. గుండె నిండా దేవుని ప్రేమతో నిండిపోయిన వ్యక్తులు, దేవుని ఆత్మతో, దేవుని అభిషేకంతో కాదు, దేవుని ప్రేమతో నిండిన వ్యక్తులు. అమ్మా ఎందుకు పుట్టావు తల్లి నువ్వంటే, కానీ పిల్లల్ని చెత్తకుప్పలో పడేసినటువంటి తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు పడేసిన పిల్లల్ని పెంచడానికి పుట్టించాడు దేవుడు నన్ను. రోగగ్రస్తులైన వారికి సేవ చేయడానికి పుట్టించాడు నన్ను. దిక్కులేని అనాథలకు ఆశ్రయపురమగినట్లు పుట్టించాడు నన్ను. నా జన్మకు సార్థకత ఇదే. ప్రపంచం అంతటి చేత నానా అనిపించుకున్న ఒక మగాడు లేడు, కానీ ప్రపంచం మొత్తం చేత అమ్మా అనిపించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె మదర్ తెరీసా. తెరీసా అనే పేరు ఎత్తరో, మదర్ తెరీసా అంటారు. అమ్మా అమ్మా. పిల్లరా, పేరు కోసమో, గొప్పల కోసమో, డాబు దర్పాల కోసమో సేవ చేయటం కాదు. పబ్లిసిటీల కోసమో, గోరంత చేసి కొండంతలు చెప్పుకోవడానికి ఎక్స్పోజింగ్ మైండ్తో దేవుని పని చేయటం కాదు. యథార్థ హృదయంతో, దైవిక ప్రేమతో దేవుని పనికి రావాలి. దేవుణ్ణి అడ్డం పెట్టి మనం మహింపరచబడటం కోసం వెతకూడదు, కానీ మనం మరుగై దేవుణ్ణి ఎంత మహింపరచగలం అంత మహింపరచాలి. దేవుని ప్రేమను గురించి మాటలు చెప్పడం కాదు, కానీ అందులో చేయగలిగినంత ఎదుటివాడికి చేసేటువంటి మనస్సును మనం సాధన చేయాలి. దేవునితో నింపబడినటువంటి వ్యక్తి దేవుని గుండెతో నింపబడతాడు, దేవుని విశ్వాస్యతతో నింపబడతాడు. జనుల కోసమే కదా ప్రవక్తల జీవితాలన్నీ ఖర్చు అయిపోయింది. ఇశ్రాయేలు జనాంగం కోసం చూసారా ప్రవక్తల జీవితాలు ఎలా ఖర్చు అయిపోయినాయో? మనం కూడా మన కోసం కాదు, దేవుని కోసం, ప్రజల కోసం కదా.
ఆ ప్రేమ మన గుండెల్లో లేనప్పుడు మనం పరిపూర్ణలు ఎలా అవుతాం? కొద్దిగా ఆలోచించండి. మచ్చుతనలా కొంతమంది నేను చెప్పింది, విలియం కేరీ గారి స్టోరీ చదవండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తెచ్చుకొని చదవండి. చిత్రవద చేసేది భార్య, ఇంగ్లాండ్ తీసుకెళ్ళని, వద్దు ఇక్కడ అని, పడాల్సిన బాధలన్నీ పడతాడు. బిడ్డల్ని కోల్పోతాడు, ఆమెని కోల్పోతాడు, టోటల్ లైఫ్. ఏమండి దేవుని ప్రేమను బట్టి పంచడానికి వచ్చిన వాడిని దేవుడు ఆదుకోవచ్చుగా అంటారేమో మీరు. ఆదుకుంటాడు, ఏ నొప్పి లేకుండా చేయగలడు. కానీ మరి అలాగా ఆ శ్రమల కొలిమిలో వాళ్ళని కాల్చి మనకు మాదిరి చూపించాడుగా ఈరోజు. ఆ భారం తీసుకునే కదా మనం రేపబడుతుంది. త్యాగాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి మిషనరీగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఒరిస్సాకు వచ్చాడు గ్రాహం స్టెయిన్స్ గారు, భార్యని 3 పిల్లల్ని తీసుకొని. ఒకరిని గడగమను, దరిద్రుల్ని, మతోన్మాద దరిద్రుల్ని గడగమను, కుష్ఠరోగులకి సమస్తం చేయమను. కుష్ఠరోగులకు ఆ పుళ్ళు కడిగి, గాయాలు కడిగి, శుభ్రం చేసి దేవుని ప్రేమను చూపిస్తూ ఆయన్ని ఆయన పిల్లలు ఇద్దరిని కారులో పెట్టి తగలబెట్టారు. ఏం కర్మ సార్ మీకు? ఎందుకండి స్టెయిన్స్ గారు, ఎందుకండి మీకు? మీ దేశంలో మీరు హ్యాపీగా ఉండొచ్చు కదండి. ఎందుకండి మీ డబ్బులు పెట్టి మీ కష్టం, ఈ కష్టం ఎందుకండి? ఇండియాలో నశించిపోతున్న ఆత్మల కోసం, ఒరిస్సాలో నశించిపోతున్న ఆత్మల కోసం, ఎవరో త్యాగంతో నేను క్రీస్తుని తెలుసుకున్నాను, నాకు క్రీస్తును పరిచయం చేయడానికి కొంతమంది బలైపోయారు. నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయడం కోసం అవసరమైతే నేను నా ఇల్లు బలైపోతాను. కానీ దేవుని ప్రేమ మాత్రం పంచకుండా ఉండలే. ఏంది మనం చేస్తుంది? 10 మంది ముసలివాళ్ళని పలకరించిన చరిత్ర లేదు మనకి. అంత గొడ్డ వాళ్ళకి ఇచ్చిన చరిత్ర లేదు, పట్టించుకున్న చరిత్ర లేదు. వైద్యం తెలుసు, వైద్యం చేసిన చరిత్ర లేదు. 2 ట్యాబ్లెట్లు ఇచ్చిన చరిత్ర లేదు. ఏం చేస్తావు నువ్వు? సేవ ఎందుకు ఇస్తాడు నీకు ఆ సేవ? దేవుడు కొంచెంలో నువ్వు ఉన్న ఆసక్తిని చూసి నీకు ఇంకా ఇస్తాడు. అది సోషల్ సర్వీస్ అయినా, స్పిరిచువల్ సర్వీస్ అయినా. లేకపోతే ఎందుకు ఇవ్వాలి? నాకు పెద్ద సంఘం కట్టాలి, అరే బాబు, ముందు చిన్న సంఘంలో నమ్మకంగా పనిచేయి. ఉన్న ఆత్మల్ని ముందు నమ్మకంగా వాళ్ళ కోసం కష్టపడు. వాళ్ళకు కావలసిన మేత, ఆత్మీయ ఆహారం సమృద్ధిగా సిద్ధపరచు. వాళ్ళ సరిగ్గా పెంచు. వాళ్ళ కోసం నువ్వు కష్టపడి త్యాగం చేయి, మాదిరిపు, సరైనటువంటి ఉపదేశం చేయి. వాళ్ళ కోసం కన్నీరు వీడు, ప్రార్థించు, గోజాడు. కొద్ది మందిని అప్పచెప్పాను, వీడు ఎంత మాత్రం కష్టపడుతున్నాడో గమనిస్తాడు. వీడు నమ్మకంగా కష్టపడుతున్నాడని ఆయన అనిపిస్తే ఆ కొద్ది మంది విస్తారం అయ్యేటట్టు చేస్తాడు. నీకు ఆత్మల రక్షణ కార్యం కావాలి కదా, ముందు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయను. నాకు అంత సంఘం లేదుగా, నా చిన్న సంఘమేగా, ఏముందిలే. ఇప్పుడు నేను మాదిరిగా ఉండకపోతే ఏం పోయిందిలే, పెద్ద లోతైన విషయం వాళ్ళకి చెప్పకపోతే ఏం పోయిందిలే, ఏదో ఒకటి చెబుదాంలే. ఇచ్చిన దానిగా దిక్కులేదు. నంబర్ 1 సోమరివి నువ్వు. నీకు ఇంకెక్కడిస్తాడు విస్తారమైన ఆత్మలే. సోదరా, తమ్ముడా, అన్నయ్య, ఏమనుకోకండి. అనుకుంటే అనుకోండి, పర్వాలా. దేవుని జ్ఞానంతో, దేవుని అందలి విశ్వాసంతో, దేవుని ప్రేమతో, దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి.